తెలుసుకుందాం. పోయిన గత పాఠంలో మనం అందరం ఏం తెలుసుకున్నాము అంటే కార్ల్ మార్క్స్ అతను ప్రపంచ మేధావి ఏ విధంగా అయ్యాడు, ఆ తర్వాత అతను వర్గీకరణ సమాజంలో ఈ వర్గీకరణ ఉన్నత వర్గాలు, పెట్టుబడిదారులు, కార్మిక వర్గం ఎలా ఉందనేది మనం కార్ల్ మార్క్స్ యొక్క అభిప్రాయాన్ని తెలుసుకున్నాము. అయితే ఈ యొక్క సామాజిక వర్గీకరణ అనేది ఒక కార్ల్ మార్క్స్ సిద్ధాంతం ప్రకారమే ఉంటుందా, లేకపోతే వేరే సిద్ధాంతాలు కూడా ఉన్నాయా? ఎందుకంటే సమాజం గురించి ఏ ఒక్కరు చెప్తే అది సంపూర్తిగా ఉన్నట్టు కాదు. అది మన సమాజంలో రకరకాల వాళ్ళు ఏ విధంగా తన యొక్క అభిప్రాయం చెప్పారనేది మనము తీసుకుంటేనే అప్పుడు మన సమాజాన్ని పూర్తిగా అర్థం చేసుకున్నట్టు అయింది. అదేవిధంగా మనం కార్ల్ మార్క్స్ కనుక తీసుకుంటే ఆయన చేసినటువంటి పెట్టుబడిదారులు మరియు కార్మిక వర్గము, ఆ తర్వాత ఈ మిగులు విలువ ఏ విధంగా కొంతమంది చేతులలో ఉంటుంది అనేది మనము ప్రాథమికంగా చర్చించాము. అయితే ఈ రోజు పాఠంలో కార్ల్ మార్క్స్ యొక్క సిద్ధాంతంతో పాటుగా ఆయన తర్వాత వచ్చినటువంటి వెబర్, ఆయన సామాజిక శాస్త్ర పితామహుడు ఆయన అని చెప్పుకోవచ్చు. మార్క్స్ వెబర్ చాలా తన జీవితకాలం మొత్తము మార్క్స్ చేసినటువంటి సిద్ధాంతాన్ని పూర్తిగా కొంతవరకు కొంతవరకు దాన్ని యాక్సెప్ట్ చేస్తేనే ఇంకొంచెము దాన్ని వ్యతిరేకిస్తూ చాలా కార్ల్ మార్క్స్ యొక్క అభిప్రాయాన్ని వ్యతిరేకిస్తూ ఆయన కొత్త సిద్ధాంతాన్ని ఆయన ప్రవేశపెట్టడం జరిగింది. అంటే ఎప్పటికైనా మీరు గుర్తుపెట్టుకోండి, కాలం మారిన కొద్దీ సిద్ధాంతాలు కూడా మారుతూనే ఉంటాయి. ఎప్పుడూ ఒక సిద్ధాంతం అనేది అది ప్రాథమికంగా ఉండదు. సమాజాన్ని అర్థం చేసుకునే సిద్ధాంతాలు సమాజాన్ని కానీ, లేకుంటే సైన్స్ అండ్ టెక్నాలజీలో కానివ్వండి, లేకుంటే సామాజిక శాస్త్రాలలో కానివ్వండి, లేకుంటే లిటరేచర్లో కానివ్వండి, ఎప్పటికీ ఒకే సిద్ధాంతాలు ఒకే అనేది ఉండదు. ఈ సమాజం మారుతూ ఉంటుంది. దానికి అనుకూలంగా కొత్త సిద్ధాంతవేత్తలు వస్తూ ఉంటారు. వారు కూడా తమ యొక్క సిద్ధాంతాలను చెప్తా ఉంటారు. ఇట్లాంటి సిద్ధాంతాలు ఆ సమాజానికి అనుకూలంగా వాళ్ళు కొత్త దృక్పథంతో అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఈ ఎందుకంటే మారిన సమాజాన్ని మారిన దృక్పథంతో ఈ విధంగా అర్థం చేసుకోవడం అనేది జరుగుతుంది. అంటే ఇక్కడ నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటి అంటే కార్ల్ మార్క్స్ అనేది అన్డౌటెడ్లీ, అంటే మీకు ఎటువంటి సందేహం లేకుండా ప్రపంచంలోనే అతి పెద్ద మేధావి అంటే ఎందుకు అంటే అతనే ఏలియనేషన్ అని, ఆ తర్వాత వర్గీకరణ అని, సమాజంలో కూలీలని, ఆ తర్వాత ఉన్నత వర్గాలని, ఆ తర్వాత శ్రమ దోపిడీ అని, ఆ తర్వాత పెట్టుబడి అని, ఇట్లా రకరకాల కమ్యూనిస్ట్ మేనిఫెస్టో అని చాలా రకాలైనటువంటి ఆయన పుస్తకాలు రాశాడు. అదేవిధంగా మనిషి ఏ విధంగా పరాయీకరణ చెందుతాడు. పరాయీకరణ అంటే ఏంటి అంటే మీ అందరికి తెలుసలేదో మీకు ఒక ఉదాహరణ చెప్తాను. పరాయీకరణ అంటే ఏంటి అంటే ఒక వ్యక్తి కార్ల కంపెనీలో పనిచేస్తున్నాడు అనుకోండి. ఆ కార్ల కంపెనీలో పనిచేసాయనే ఆ కార్ మీద అతనికి హక్కులు ఉండవు. ఎలా అంటే ఇప్పుడు మీరు మారుతి కంపెనీలో పనిచేశారు అనుకోండి. ఆ మారుతి కంపెనీలో పనిచేస్తుంటే ఏంటంటే ఆ మారుతి ఓనర్ వేరు, దాన్ని తయారు చేసే కార్మికుడు వేరు. అంటే శ్రామికుడు తాను ఉత్పత్తి చేసే వస్తువు నుంచి, తాను ఉత్పత్తి చేసే శ్రమ నుంచి దూరంగా ఉంటున్నాడు. దాన్ని ఏమంటారంటే ఏలియనేషన్ అంటారు. ఏలియనేషన్ అంటే అతను తాను ఉత్పత్తి చేసిన వస్తువులకు తాను దూరంగా ఉంటున్నాడు. దీన్ని మనము ఏలియనేషన్ అని చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అంటే అదేవిధంగా అంటే ఇట్లా ఎంతో విప్లవాత్మకమైనటువంటి సిద్ధాంతాలు చేసిన కార్ల్ మార్క్స్ అయితే అదొకటే కాదు, దాని తర్వాత కూడా చాలా మంది తత్వవేత్తలు వచ్చారు. దాంట్లో మార్క్స్ వెబర్ అనే అతను చాలా ప్రముఖంగా చెప్పుకోవచ్చు. ఇతను రాసిన కొన్ని పుస్తకాలు ది ప్రొటెస్టెంట్ ఎథిక్ అండ్ స్పిరిట్ ఆఫ్ క్యాపిటలిజం అనే పుస్తకం రాశాడు. ఈయన ది ప్రొటెస్టెంట్ ఎథిక్ అండ్ స్పిరిట్ ఆఫ్ క్యాపిటలిజంలో అసలు ఈ పెట్టుబడిదారు విధానము రావడానికి గల కారణము ఇది దోపిడీ వల్ల కాదు, ఇది ఒక ప్రొటెస్టెంట్ ఎథిక్ వల్ల వచ్చిందని చెప్పాడు. ఆయన ఏం చెప్తాడు అంటే ఈ పెట్టుబడిదారు విధానం అనేది కార్ల్ మార్క్స్ చెప్పినట్టు ఈ ఉన్నత వాళ్ళు లేని వాళ్ళని దోపిడీ చేయడము, దాని ద్వారా అది వాళ్ళు ఉన్నత వర్గము మరియు లేని వర్గం అనేది కాదు. ప్రొటెస్టెంట్ ఎథిక్ వల్ల ఈ యొక్క కొత్త పెట్టుబడిదారి విధానం వచ్చిందని చెప్తాడు. అయితే ఇవన్నీ మనం పక్కన పెడితే వెబర్ అనే ఒక ఇతను సామాజిక శాస్త్ర వ్యవస్థాపక పితామహుడుగా మనం చెప్పుకోవచ్చు. ఇతను కూడా కార్ల్ మార్క్స్ లాగా చాలా పుస్తకాలు రాశాడు. దాంట్లో ప్రధానంగా ఏంటి అంటే బ్యూరోక్రసీ, ప్రొటెస్టెంట్ ఎథిక్ అండ్ స్పిరిట్ అండ్ ఇది ఆన్ ది క్లాసిఫికేషన్, ఆన్ ది వర్గీకరణ మీద, ఇట్లా ఎన్నో పుస్తకాలు మార్క్స్ వెబర్ రాశాడు. అయితే కార్ల్ మార్క్స్ కు ఇతనికి గల తేడా ఏంటి అంటే వెబరు యొక్క
స్టేటస్ అనే దాని మీద ఎక్కువగా ఫోకస్ చేస్తాడు. అంటే సమాజాన్ని వర్గీకరణ చేసేటప్పుడు ఒక వర్గ ప్రాతిపదికనే కాదు, క్లాస్, స్టేటస్, పవర్, మూడు విషయాలు చెప్తాడు. క్లాస్, స్టేటస్, పవర్, ఈ మూడు విషయాల మీద, ఈ మూడు అనేది సమాజాన్ని మనం వారి అవి నిర్మాణం చేసుకుంటాయని వెబర్ చెప్తాడు. క్లాస్ అంటే అది కార్ల్ మార్క్స్ చెప్పినట్టు పెట్టుబడిదారులు మరియు కార్మికులు. అదేవిధంగా దాన్ని ఒప్పుకుంటాడు వెబర్, కొంతవరకు దాన్ని ఒప్పుకుంటాడు. అయితే దాంట్లో కొన్ని మార్పులు చేర్పులు ఈ యొక్క వెబర్ తీసుకురావడం జరుగుతుంది. ఉదాహరణకి మనం లోపల పోయినప్పుడు చెప్పుకుందాము. ఉదాహరణకి భారతదేశంలోని కుల సమాజం, మన భారతదేశం అనేది ఒక వర్గ సమాజమే కాదు, కుల సమాజం కూడా. అదేవిధంగా విదేశాలలో కూడా వాళ్ళు ఒక వర్గ సమాజంగానే లేదని, అక్కడ స్టేటస్ గ్రూప్స్ ఉన్నాయి. స్టేటస్ గ్రూప్స్ అంటే ఏంటంటే కమ్యూనిటీ ఓరియంటెడ్. ఉదాహరణకి అక్కడ ఉన్నటువంటి, ఇప్పుడు బ్రిటన్ రాణి రాజు ఉందనుకోండి, ఎంతో మంది ప్రధానమంత్రులు వాళ్ళు మారుతూ ఉంటారు. కానీ బ్రిటన్ రాజు కానీ రాణి కానీ వాళ్ళు ఇప్పటికి ప్రజాస్వామ్యం 20వ శతాబ్దం మనం చెప్పుకుంటున్నా కానీ బ్రిటన్లో రాజు ఉన్నాడు, రాణి ఉన్నాడు. ఎందుకు ఉంచుకున్నారా మరి? వాళ్ళంతా హేతువాదులు కదా, బ్రిటిష్ వాళ్ళు హేతువాదులు కదా, ప్రపంచాన్ని మొత్తాన్ని వాళ్ళు పరిపాలించారు కదా. మరి ఇప్పటికీ ఎందుకు వాళ్ళు రాజు రాణి అనే దాన్ని పెడతారు? ఇప్పటికీ క్వీన్ ఎలిజబెత్ అని, ప్రిన్స్ ఎడ్వర్డ్ అని, ఇట్లా ఎంతో మంది ప్రిన్సులు వస్తూ ఉన్నారు. ఇప్పుడు కెమిల్లా పార్కర్ ఉంది, డయానా చనిపోయిన తర్వాత. ఎందుకు మరి ఈ వ్యవస్థ ఉంది? ఇప్పుడు కార్ల్ మార్క్స్ చెప్పిన దాని ప్రకారం, వర్గ సిద్ధాంతం ప్రకారం ఈ యొక్క రాజరికాలు, ఈ రాజులు ఇవన్నీ ఉండకూడదు కదా. అంటే దీని అర్థం ఏంటి అంటే సమాజం అనేది ఒక వర్గం మీదనే కాదు, స్టేటస్ అంటే అది స్టేటస్ గ్రూప్స్ అంటారు. ఇప్పుడు కులం అనేది ఒక స్టేటస్ గ్రూప్ అని చెప్పుకోవచ్చు. ఈ స్టేటస్ అనే దాని మీద కూడా ఆధారపడి ఉంటుందని మార్క్స్ వెబర్ చెప్పాడు. ఉదాహరణకి నేను చెప్పినటువంటి బ్రిటిష్ రాణులు కానీ, అదేవిధంగా గిరిజన సమాజంలో ఉన్నటువంటి పెద్దలకు ఇచ్చే ఒక గౌరవం కానివ్వండి, లేకపోతే ఇట్లాంటి, ఇప్పుడు హైదరాబాద్ లో అనుకుంటే మీరు నిజాం కుటుంబాలను తీసుకుంటే అదొక స్టేటస్ గ్రూప్ అని చెప్పుకోవచ్చు. ఈ మధ్యలో చనిపోయినటువంటి నిజాంకి మనకు రాజ్యం ఒక లాంఛనంగా అతని యొక్క అది అంత్యక్రియ చేయడం జరిగింది. అంటే ఏంటి ఇక్కడ అర్థం ఏంటి అంటే సమాజం అనేది ఒక వర్గీకరణ అనేది ఒక ఆర్థిక పరమైనటువంటి విషయాలే కాదు, అది సామాజికమైనటువంటి విషయాలతో కూడుకుని ఉంటుందని మ్యాక్స్ వెబర్ చెప్పాడు. ఇది ఒక రకంగా కొంతవరకు ఎంతవరకు వాస్తవము, వాళ్ళకి కార్ల్ మార్క్స్ కి మరియు మ్యాక్స్ వెబర్ గల తేడాను కూడా మనం ఈ యొక్క పాఠంలో తెలుసుకోవడం జరుగుతుంది. ఇది ప్రాథమికంగా. అంటే మ్యాక్స్ వెబర్ ఎన్నో విషయాలు చెప్పాడు. ఆయనే కార్ల్ మార్క్స్ యొక్క ఈ స్ట్రాటిఫికేషన్, అంటే సమాజ వర్గీకరణ, అది వర్గాల మీద ఎట్లా ఆధారపడి ఉంటుంది అనే దానికి కొన్ని సారూప్యతలు ఏమున్నాయి మరియు వ్యత్యాసాలు ఏమున్నాయి అనేది మనం ఈ యొక్క మార్క్స్ కి మరియు మ్యాక్స్ వెబర్ కి గల తేడాలని మరియు వ్యత్యాసాలని ఈ యొక్క పాఠంలో మనం తెలుసుకుందాం. మార్క్స్ వెబర్ మరొక విశిష్టమైనటువంటి ఆలోచన పరుడు. మార్క్స్ గానే అతని వర్గీకరణ యొక్క ఆర్థిక అంశాలను గుర్తించాడు. ఇతను కార్ల్ మార్క్స్ తో పాటుగా ఇతను కూడా ఏమంటాడంటే, అవును నిజమే, సమాజ వర్గీకరణ అనేది వర్గాల మీద ఆధారపడింది. ఎట్లా అంటే ఉన్నవాడు, లేనివాడు, హ్యావ్స్ అండ్ హ్యావ్ నాట్స్. అంటే హ్యావ్స్ అంటేనేమో ఉన్నవాళ్ళు, హ్యావ్ నాట్స్ అంటేనేమో లేనివాళ్ళు. మీరు కోట్లాది మంది ప్రపంచంలో చాలా మంది హ్యావ్ నాట్సే ఉంటారు. దీన్ని మ్యాక్స్ వెబర్ ప్రాథమికంగా గుర్తించాడు, దీన్ని ఒప్పుకున్నాడు కూడా. అయితే తన ప్రాథమిక ప్రతిపాదనలో మార్క్స్ తో విభేదించాడు. అయితే ఇది వాస్తవమే, కానీ కొన్ని విషయాలలో మ్యాక్స్ వెబర్ దీన్ని విభేదించాడు. మార్క్స్ నుంచే తరగతులపైన తన దృష్టిని కేంద్రీకరించాడు మరియు వారి దృష్టికోణం నుండి సామాజిక అభివృద్ధిని చూశాడు. అంటే ఇక్కడ మ్యాక్స్ వెబర్ ఏం చేశాడు అంటే కార్ల్ మార్క్స్ సిద్ధాంతాన్ని ఒప్పుకుంటూనే అతను కొన్ని కొత్త కోణాలను ఆవిష్కరించడం జరిగింది. అదేంటి అంటే స్టేటస్ అని, పవర్ అని. ఇప్పుడు పవర్ గురించి కార్ల్ మార్క్స్ అంటే రాజ్యం గురించి, రాజ్యానికి అధికారం ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకి మీరు ఒక ట్రాఫిక్ రూల్ ను బ్రేక్ చేశారనుకోండి, పోలీసుడు వచ్చి మిమ్మల్ని అరెస్ట్ చేస్తాడు. అంటే ఈ యొక్క పవర్ అనేది రాష్ట్ర ప్రభుత్వాల చేతుల్లో ఉంటుంది. అంటే ఇది మార్క్స్ ఏ రోజు కూడా పెద్దగా దీని గురించి చెప్పలేదు. అంటే ఈ యొక్క స్టేట్ పవర్ అనేది ఏ విధంగా ఉంటుంది. అదేవిధంగా రిజర్వేషన్స్ ఉన్నాయనుకోండి, రిజర్వేషన్స్ అనేది వెబర్ ఏం చెప్తాడు అంటే స్టేట్ కు పవర్ ఉంటుంది. ఆ పవర్ ను ఉపయోగించేసి కొన్ని వాటిని అవి రిజర్వేషన్స్ ఇచ్చేసి ఈ యొక్క సామాజిక వర్గీకరణలో ప్రభావితం చూపిస్తుంది అనేది
మ్యాక్స్ వెబర్ చెప్పాడు. ఇప్పుడు రిజర్వేషన్ లాంటి సున్నితమైనటువంటి విషయాన్ని కార్ల్ మార్క్స్ ఏ రోజు కూడా మాట్లాడలేదు. అదేవిధంగా స్టేటస్ గ్రూప్స్ అంటే సమాజంలో ఉండేటువంటి కొన్ని సమూహాలు, ఆ సమూహాలకు ఏంటంటే వాళ్ళకి వర్గ చైతన్యం కంటే కూడా వాళ్ళ యొక్క ఆ, వాళ్ళ యొక్క గుర్తింపు చైతన్యమే ఎక్కువ ఉంటుంది. అంటే మేము పలానా కులంలో పుట్టాము, పలానా మతంలో పుట్టాము, పలానా వర్గంలో పుట్టాము అనే ఆ చైతన్యం ఎక్కువగా ఉంటుందని మ్యాక్స్ వెబర్ వివరించాడు. అంటే ప్రాథమికంగా కార్ల్ మార్క్స్ యొక్క ఆలోచన విధానం ఒక వర్గ ఆలోచన ఒప్పుకుంటూ అదొకటే కాదు, మిగతా సామాజిక వర్గీకరణ, మిగతా గుర్తింపులు కూడా చాలా ప్రధానమైనటువంటి అని ఆయన చెప్పడం జరిగింది. దాంట్లో ప్రధానంగా ఏంటంటే స్టేటస్ గ్రూప్స్ మరియు పవర్ గ్రూప్స్. మీ అందరికీ తెలుసు అనుకుంటాను. పవర్ అనేది అది కూడా సమాజంలో ఒక రాజ్యాధికారము, రాజ్యంలో ఉన్నటువంటి మినిస్టర్లు, ప్రధానమంత్రులు, మంత్రులు, లేకపోతే చీఫ్ సెక్రటరీలు, ఇట్లాంటి అందరూ కూడా సమాజంలో ఒక ప్రధానమైనటువంటి వాళ్ళు ఒక వర్గంగా ఉంటారు. వాళ్ళు ప్రభావం చూపిస్తారు. ఇట్ ఈస్ ఎ డైవర్సిఫైడ్ కమ్యూనిటీ అన్నట్టు. పవర్ లో వాళ్ళు దళితులు ఉండొచ్చు, వెనుకబడ్డ వాళ్ళు ఉండొచ్చు, గిరిజనులు ఉండొచ్చు, స్త్రీలు ఉండొచ్చు, మైనారిటీలు ఉండొచ్చు, ఉన్నత కులాల వారు ఉండొచ్చు. అది డైవర్సిఫైడ్ కేటగిరీ అని. పవర్ అనేది ఒక రకమైనటువంటి అది ఎవరినైనా ఎవరి దగ్గరైనా ఉండొచ్చు. ఎందుకంటే పవర్కి అట్లాంటి ఆలోచన ఉందని. అంటే మిగతా రెండు విషయాల లాంటి క్లాస్ అండ్ స్టేటస్ లాగా కాకుండా పవర్ కి కొంచెం వేరే లక్షణాలు ఉన్నాయని మ్యాక్స్ వెబర్ తన యొక్క సిద్ధాంతాల్లో చెప్పడం జరిగింది. మొత్తంగా ఈ పాఠంలో మనం అర్థం చేసుకున్నది ఏంటి అంటే, ఒక ఆర్థిక అంశాలే కాదు, ఒక వర్గ సమాజమే కాదు, దానికి భిన్నంగా కూడా కొన్ని అస్తిత్వాలు ఉంటాయి. అది స్టేటస్ గ్రూప్స్ అనే కానివ్వండి, అది పవర్ గ్రూప్స్ అనే కానివ్వండి అని మార్క్స్ను మించి కొన్ని కొత్త తరగతుల మీద మ్యాక్స్ వెబర్ దృష్టిని కేంద్రీకరించడం అనేది జరిగింది. ఇది మ్యాక్స్ వెబర్ యొక్క ప్రాథమికంగా అతను చెప్తున్నటువంటి విషయాలు. అతను చాలా విషయాలు రాశాడు. ఇప్పుడు ఉదాహరణకి ఆధునిక సమాజంలో బ్యూరోక్రసీ ఉంటుంది. బ్యూరోక్రసీ ఎట్లా ఉంటుంది అంటే అది స్టీల్ ఫ్రేమ్ ఆఫ్ ఇండియా అన్నట్టు, ఒక స్టీల్ ఫ్రేమ్ ఆఫ్ ది వరల్డ్. నువ్వు ఎంత పెద్దోనివైనా కావచ్చు, నువ్వు ఇందిరాగాంధీ అయినా కానీ ట్రాఫిక్ రూల్స్ ని బ్రేక్ చేస్తే ఒక కిరణ్ బేడి అనే ఐపీఎస్ ఆఫీసర్ ఆమె కార్ను తీసేసేసి పక్కన పెట్టింది. అంటే దాని అర్థం ఏంటి? బ్యూరోక్రసీ ముంగట ఎవరైనా సమానమే. ఇప్పుడు ఈ బ్యూరోక్రసీ గురించి కార్ల్ మార్క్స్ ఏ రోజు ఆయన చెప్పలేదు. దీన్ని కొత్తగా మ్యాక్స్ వెబర్ చెప్పాడు. అంటే ఈయన ఏమంటాడు అంటే, కార్ల్ మార్క్స్ ను వ్యతిరేకిస్తూ ఈయన ఏమంటాడు అంటే, ఈ యొక్క ఆధునిక సమాజాన్ని వర్గ దృక్పథంతో పాటుగా అది స్టేటస్ గ్రూప్స్ అని, అంటే వాళ్ళు పుట్టినటువంటి కమ్యూనిటీస్ అంటే సమూహాలను అర్థం చేసుకునే విధానాన్ని బట్టి, మరియు పవర్ గ్రూప్స్ అంటే ఎటువంటి సంబంధం లేకుండా కొన్ని స్టేట్ డిస్క్రిమినేషన్ వల్ల, అంటే ఇప్పుడు రిజర్వేషన్స్ పాజిటివ్ డిస్క్రిమినేషన్ అంటారు. ఈ పాజిటివ్ డిస్క్రిమినేషన్ అనేది మరి కార్ల్ మార్క్స్ టైంలో ఇప్పుడు లేదు. ఈ రోజు దళితులు, ఓబీసీలు, స్త్రీలు, మైనారిటీలు వీళ్ళు మధ్య రిజర్వేషన్ దాన్ని ఎట్లా అర్థం చేసుకుంటారు మీరు వర్గ దృక్పథంతో? ఈ రిజర్వేషన్ అర్థం చేసుకోవాలి అంటే మీకు మ్యాక్స్ వెబర్ లాంటి ఒక ఆలోచనాపరుడు కానీ ఒక కొత్త సిద్ధాంతాన్ని కనుక్కున్నటువంటి వాడు కావాలి. ఈయన మ్యాక్స్ వెబర్ మాత్రమే ఈ యొక్క రిజర్వేషన్ అంటే పాజిటివ్ డిస్క్రిమినేషన్ ఎట్లా జరుగుతుంది, ఆధునిక సమాజంలో రాజ్యం అనేది ఒక కొత్త సామూహిక వర్గాలను ఏ విధంగా ఉత్పత్తి చేసింది, అది సమాజ వర్గీకరణ ఒక 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 వర్గము అనేది వర్గ చైతన్యమే కాదు, వేరే చైతన్యాలు ఉంటాయి కూడా అని కూడా మనకు మ్యాక్స్ వెబర్ తన యొక్క సిద్ధాంతాల ద్వారా చెప్పడం జరిగింది. ఇది ఒక్కొక్క విషయాన్ని మనం తీసుకొని 3 విషయాలు, క్లాస్, స్టేటస్, పవర్, ఈ 3 విషయాలు ఒక క్లాస్ మాత్రమే చెప్పాడు కార్ల్ మార్క్స్. అతను తన మొత్తం జీవితం మొత్తం ఈ యొక్క ప్రతి యుగం కూడా ఎవ్రీ ఎపోక్ ఈజ్ ఎపోక్ ఆఫ్ క్లాస్ స్ట్రగుల్ అన్నాడు. అది అంటే ప్రతిదీ కూడా ఆయన వర్గ దృష్టితో చూశాడు. ఆయన ఏ రోజు కూడా కార్ల్ మార్క్స్ యొక్క స్టేటస్ మరియు పవర్ అనే విషయాన్ని ఏ రోజు కూడా ఆయన చెప్పడం జరగలేదు. ఈ 2 విషయాలు అంటే ఆయన చెప్పినట్టు ఒక విషయంతో పాటుగా ఇంకొక 2 అదనమైనటువంటి 2 విషయాలను మార్క్స్ వెబర్ తన యొక్క సిద్ధాంతాల ద్వారా కొత్తగా ఈ సమాజాన్ని అర్థం చేసుకోవడానికి ఆయన ప్రయత్నం చేశాడు. మొత్తం సోషియాలజీలోనే మ్యాక్స్ వెబర్ ని ఒక ఆధునిక సామాజిక శాస్త్రవేత్తగా, ఒక ఆధునిక కాదు, ఇతను ఒక ఫౌండింగ్ ఫాదర్ గా మ్యాక్స్ వెబర్ మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. స్టాటిస్ఫాక్షన్ వెబర్ ప్రారంభంలో పేర్కొన్న మ్యాక్స్ వెబర్ సోషియాలజీ వ్యవస్థాపక పితామహంగా ఒకరిగా పరిగణించబడ్డాడు. మొత్తానికి ఈ యొక్క సామాజిక శాస్త్రం యొక్క పితామహుల్లో మ్యాక్స్ వెబర్ కూడా ఒక అత్యంత ప్రముఖమైన వ్యక్తిగా మనకు అర్థమవుతుంది.
సమాన సమాజానికి సంబంధించిన మార్క్సిస్ట్ సిద్ధాంతానికి అత్యంత శక్తివంతం ప్రత్యామ్నాయానికి మూలకర్త కూడా ఆయన. అంటే ఈ యొక్క మన ప్రపంచంలోనే అతిపెద్ద మేధావైనటువంటి కార్ల్ మార్క్స్ కు ప్రత్యామ్నాయంగా ఒక అత్యంత శక్తివంతమైనటువంటి ఒక సిద్ధాంతాన్ని మార్క్స్ వెబర్ తీసుకొచ్చాడు. అది ఎంత కార్ల్ మార్క్స్ సిద్ధాంతం ఎంత శక్తివంతమైందో అంతే శక్తివంతంగా కూడా మ్యాక్స్ వెబర్ యొక్క సిద్ధాంతం అనేది ఈరోజు ప్రజలు అది కొత్త సిద్ధాంతాన్ని ఈయన తీసుకురావడం జరిగింది. మేము ఈ విభాగంలో తరగతి మరియు ఇతర సామాజిక వర్గీకరణ అతని అభిప్రాయాలు చర్చిస్తాం. అంటే దీంట్లో ఈ యొక్క పాఠంలో ఒక మన యొక్క కార్ల్ మార్క్స్ చెప్పినటువంటి వర్గ సిద్ధాంతమే కాదు, వెబర్ చెప్పినటువంటి వేరే సిద్ధాంతాలను కూడా ఈ యొక్క పాఠంలో మనం చర్చించుకోవాల్సి ఉంటుంది. మార్క్స్ వల్లే వెబర్ కూడా సమాజంలో వర్గీకరణ యొక్క ప్రాథమిక రూపం అని నమ్మాడు. ఈ యొక్క మొత్తం అంటే సమాజ వర్గీకరణ అనేది ఈ యొక్క వర్గం అనేది ప్రాథమికంగా అది సమాజం వర్గం మీద విభజించబడింది. అక్కడ వరకు ఓకే. వర్గం అనే పదాన్ని మార్క్సిస్ట్ ప్రమాణం ప్రకారం అంటే ఆస్తి యాజమాన్యానికి సంబంధించి నిర్వచించాడు. ఇది వర్గం అంటే మ్యాక్స్ వెబర్ దృష్టిలో ఏంటంటే ఒక వ్యక్తి ఎంత ఆస్తిని కలిగి ఉన్నాడు, 1 ఎకరం భూమి కలిగి ఉన్నాడా, 5 ఎకరాల భూమి కలిగి ఉన్నాడా, ఇప్పుడు 100 ఎకరాల భూమి కలిగి ఉన్నాడా, ఇది వర్గం. ప్రాపర్టీ ఓన్డ్ అంటే ఒక వ్యక్తి ఎంత తన యొక్క భూమిని కానీ డబ్బులు కానీ లేకుంటే ఉత్పాదక పరిశ్రమను కానీ కలిగి ఉన్నాడు అనే దాని మీదనే మ్యాక్స్ వెబర్ వర్గం అనే దాన్ని ఆ రకంగా ఆయన నిర్వర్తించాడు. ఆస్తి మరియు ఆస్తి లేకపోవడం అంటే హ్యావ్స్ అండ్ హ్యావ్ నాట్స్ అంటే మీకు ఎంత ఆస్తి ఉంది, ఎంత ఆస్తి లేకపోవడం. అతని ప్రకారం అన్ని తరగతుల పరిస్థితి యొక్క ప్రాథమిక వర్గాలు అంటే అన్ని తరగతులకు కూడా ఈ వర్గం అనేది చాలా ముఖ్యమని చెప్తాడు. అది ఆస్తి యాజమాన్యం మరియు వస్తువుల మరియు సేవల యొక్క నాన్ యాజమాన్యం యొక్క రకాల మధ్య వ్యత్యాసాన్ని కొనసాగించాడు. ఇది కార్ల్ మార్క్స్ యొక్క ప్రాథమిక సిద్ధాంతమైనటువంటి ఈ యొక్క ఓనర్షిప్ ఆఫ్ ది ల్యాండ్, ఓనర్షిప్ ఆఫ్ ది వెల్త్, ఓనర్షిప్ ఆఫ్ ది ఇవన్నీ కూడా ఆయన ఒప్పుకున్నాడు మ్యాక్స్ వెబర్. కానీ దీన్ని ఆయన కొంచెం కొత్త కోణాన్ని మ్యాక్స్ వెబర్ దీంట్లో తాను దీంట్లో కొనసాగించడానికి మనం చెప్పుకోవచ్చు. తరగతి మరియు జీవిత అవకాశాలు. మ్యాక్స్ వెబర్ ఏం చెప్తాడు అంటే మ్యాక్స్ వెబర్ ఏమంటాడంటే నువ్వు ఒక వర్గంలో పుట్టొచ్చు. ఉదాహరణకి ఒక రిక్షా కార్మికుడు ఉన్నాడు అనుకోండి. ఆ కార్మికుడు ఒక పనిచేసే వాళ్ళ కార్మికుడు కొడుకు ఒక మంచి చదువు చదువుకున్నాడు అనుకోండి. అతని యొక్క చదువు ఆ వర్గంలో ఎవరికి రాకపోవచ్చు. ఇప్పుడు ఐఐటి ఉందనుకోండి. ఈ మధ్యలో మన అరవింద్ కేజ్రీవాల్ గారు మాట్లాడుతూ ఒక మీటింగ్ లో మాట్లాడుతూ ఏమంటున్నారంటే ఆయన ఎంత ఐఐటి ర్యాంక్ సాధించాడో ఢిల్లీలోని ఒక రిక్షా కార్మికుడు కొడుకు కూడా అదే ర్యాంకుని సాధించాడంట. అంటే ఇక అర్థం ఏంటి? అరవింద్ కేజ్రీవాల్ లాంటి వాళ్ళు ఒక ఉన్నతమైన కుటుంబంలో పుట్టి ఐఐటిలో చదువుకున్నారు. మరి ఇక్కడ ఒక కార్మికుల కొడుకు కూడా ఐఐటి సీట్ సాధించాడు, ఐఐఎం సెంట్రల్ యూనివర్సిటీలలో సీట్ సాధించాడు అంటే దాని అర్థం ఏంటి? ఇక్కడ నీ తరగతి ఒకటే కావచ్చు, కానీ నువ్వు అందుకునే జీవిత అవకాశాలు ఏవైతే ఉన్నాయో అది చదువుకు సంబంధించి అని మనకు మ్యాక్స్ వెబర్ చెప్పాడు. ఇది చాలా కీలకమైనటువంటి సిద్ధాంతం. మ్యాక్స్ వెబర్ చెప్పినటువంటి కీలకమైన సిద్ధాంతం ఏంటి అంటే నువ్వు ఏ వర్గంలోనైనా పుట్టొచ్చు, కానీ నీ జీవిత అవకాశాలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు ఒక పల్లెటూరు అబ్బాయి ఒక ఐఐటిలోనూ ఐఐఎంలో చదివితే అతను సిటీలో ఉన్న ధనవంతుని కొడుకు కంటే కూడా మంచి కుటుంబం, మంచి ఆయన ఆదాయాన్ని సంపాదించవచ్చు. మీరు ఈరోజు కనుక గూగుల్ సిఇఓను లేకపోతే సుందర్ పిచాయిని లేకపోతే సత్యం నాదెండ్ల వీళ్ళంతా చిన్న చిన్న పల్లెటూర్లలో వ్యవసాయ కుటుంబాలలో దిగువ మధ్య తరగతి కుటుంబాలలో పుట్టారు. కానీ వాళ్ళు ఈరోజు ప్రపంచంలోనే అత్యధికంగా వాళ్ళు వేతనాన్ని పొందే ఒక వర్గంగా వాళ్ళు అభివృద్ధి చెందారు. అంటే ఇక్కడ దీని అర్థం ఏంటి? ఒక వర్గ చైతన్యమే కాదు, వర్గంతో పాటుగా వాళ్ళ చదువు ఒక వర్గం అనే మనం అట్లా ఒక ఖరాఖండిగా వర్గం గురించి మాట్లాడితే, వర్గ చైతన్యం గురించి మాట్లాడితే అది బాగుండదు. ఎందుకంటే చదువు, అతను తీసుకునే అవకాశాలు, తన జీవిత కాలంలో ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క రకమైనటువంటి అవకాశం పొందొచ్చు. మీకు ఇంతకుముందు కూడా చెప్పాను, మరి రజనీకాంత్ ఒక సాదా సీదా ఒక కండక్టర్, అతను సినిమాలలో పోవడము, అవకాశాలను అందిపుచ్చుకోవడము, తన తన యొక్క నటనతోటి ఈరోజు మొత్తం ప్రపంచంలోనే జాకీ చేయన తర్వాత ఎక్కువగా తన యొక్క డబ్బులు తీసుకుంటున్నటువంటి ఒక కళాకారుడిగా ఆయన ఉన్నాడు. అంటే ఏంటి ఇక్కడ అర్థం?
నువ్వు ఎక్కడైనా పుట్టొచ్చు, ఏ వర్గంలోనైనా పుట్టొచ్చు. నీ జీవిత కాలంలో నువ్వు పొందిన అవకాశాలను బట్టి ఇది ఈ తరగతులు అనేవి ఉంటాయనేది ఇక్కడ మ్యాక్స్ వెబర్ చెప్పాడు. ఇది చాలా 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 విలువైనటువంటి విషయంగా మనం చెప్పుకోవచ్చు. ఇది ఈ రకంగా అది ఉద్యోగాలనే కానివ్వండి, లేకపోతే లేకుంటే అవకాశాలను కానివ్వండి, ఈ రకంగా వస్తాయనేది ఆయన చెప్పాడు. అదేవిధంగా ఒక వ్యక్తి ఉన్నత కుటుంబంలో పుట్టొచ్చు. ఈరోజు ఎన్టీ రామారావు కుటుంబంలో పుట్టిన పిల్లలందరూ ఎన్టీ రామారావు లాగా కాలేదు, లేకపోతే అమితాబ్ బచ్చన్ పిల్లలు అమితాబ్ బచ్చన్ లాగా వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు ఏం కాలేదు. అంటే నువ్వు ఉన్నత కుటుంబంలో పుట్టొచ్చు, కానీ నువ్వు ఒక సాదాసీదా జీవితం గడపవచ్చు. ఎందుకంటే ఇది ఏ రకంగానైనా కానీ టర్న్ చేయొచ్చు, ఇది ఏ రకంగానైనా కానీ అది మనకు ఎందుకంటే చదువు, నువ్వు పొందే అవకాశము ఇది అనేది దీని యొక్క మొత్తం సమాజం యొక్క వర్గీకరణను ఈరోజు అది తెలియజేస్తుంది. మీ అందరికీ తెలుసు, పెద్ద పెద్ద వాళ్ళకు పిల్లలు కూడా ఇప్పుడు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో చాలా మంది ప్రొఫెసర్ల పిల్లలకి అక్కడ సీట్లు రాలేని పరిస్థితి. అదే ఒక పల్లెటూరు అబ్బాయి ఎక్కడో చదువుకుని ఒక సిటీలో ఒక కార్మికుని కొడుకు చదువుకొని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో సీట్లు కొట్టిన వాళ్ళు ఉన్నారు. అదేవిధంగా అక్కడ పాఠాలు చెప్తున్నటువంటి ప్రొఫెసర్ల పిల్లలకు కూడా అక్కడ సీట్లు రానటువంటి పరిస్థితి ఏర్పడింది. అంటే ఇక్కడ అర్థం ఏంటి? వర్గం అనేది ఉంది, వర్గ చైతన్యం అనేది కాదు. ఇక్కడ చదువు, దానికి సంబంధించిన జీవిత అవకాశాలు ఏ విధంగా ఉన్నాయి, భిన్న కుటుంబ నేపథ్యాలు ఏ విధంగా ఉన్నాయి, ఆ తరగతిలో కాదు, వాళ్ళ మధ్య ఎటువంటి సమాచారం ఉంది, వాళ్ళు ఏ విధంగా చదువుతారు, ఇట్లా రకరకాలైనటువంటి విషయాలు ఒక వ్యక్తి జీవిత కాలంలో తాను పొందేటువంటి అవకాశాలను బట్టి ఈ యొక్క తరగతి మారుతూ ఉంటుంది అనేది మ్యాక్స్ వెబర్ చెప్పడం జరిగింది. ఈ లైఫ్ సైకిల్ అనేది ఏంటి అంటే, లైఫ్ ఛాన్సెస్ అంటే ఏంటి అంటే మ్యాక్స్ వెబర్ ప్రకారము ఇది సమూహానికి సంబంధించింది. ఇప్పుడు ఒక కార్మిక వర్గం అంటే అదొక సమూహం, మధ్యతరగతి అంటే అదొక సమూహం, ఉన్నత వర్గం అంటే అదొక సమూహం. ఈ లైఫ్ ఛాన్సెస్ అంటే ఏంటి అంటే మ్యాక్స్ వెబర్ ప్రకారము అది మధ్యతరగతిలోని పిల్లోడైనా అమ్మాయి అయినా కానీ అబ్బాయి అయినా కానివ్వండి, లేకుంటే కార్మిక వర్గంలోని అమ్మాయి అయినా కానివ్వండి అబ్బాయి అయినా కానివ్వండి, ఉన్నత వర్గంలో ఉన్నటువంటి అమ్మాయి అయినా కానీ అబ్బాయి అయినా కానివ్వండి, వాళ్ళు పొందే అవకాశాలను బట్టి వాళ్ళ ఈ యొక్క వర్గీకరణ అనేది ఉంటుంది అనేది వెబర్ చెప్పాడు. అదే మన కార్ల్ మార్క్స్ అనుకోండి, ఆయన చాలా స్పష్టంగా వర్గ సిద్ధాంతం మాత్రమే ఉంటుంది, కానీ ఆయన లైఫ్ ఛాన్సెస్, అవకాశాల గురించి, చదువు వల్ల ఒక కార్మిక కొడుకు, ఒక రిక్షా కార్మికుల కొడుకు ఏ రకంగా పైకి రావచ్చు అనేది కార్ల్ మార్క్స్ పెద్దగా దాని మీద ఎక్కువగా ఫోకస్ చేయలేదు. అంటే ఆ టైంకు మ్యాక్స్ వెబర్ టైంకి కాలం మారింది, చదువు అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశంగా మారింది. ఈ చదువుకునే వర్గమే ఒక పెద్ద అభివృద్ధి చెందిన వర్గంగా తయారైంది అనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది. అంటే ఇక్కడ లైఫ్ ఛాన్సెస్ అనేది ఒక వ్యక్తి తన జీవితకాలం మొత్తంలో వాడు ఏ వర్గంలోనైనా పుట్టొచ్చు, కానీ అతను అందుకునే అవకాశాలను బట్టి అతని యొక్క తరగతి ఉంటుందనేది మ్యాక్స్ వెబర్ చెప్పాడు. మీ అందరికీ తెలుసు, ఈ రోజు మాయావతి కానివ్వండి, అరవింద్ కేజ్రీవాల్ మన మాయావతి కానివ్వండి, లేకపోతే ఇప్పుడు మనకు ఉన్నటువంటి ప్రధానమంత్రి మోడీ గారు కానివ్వండి, లేకపోతే కొన్ని రాష్ట్రాల కేరళ ముఖ్యమంత్రి పినరయి కానివ్వండి, వీళ్ళందరూ కూడా ఒక సాదాసీదా కుటుంబాల నుంచి వచ్చారు. వాళ్ళ తర్వాత తమ జీవిత కాలంలో వాళ్ళు కొన్ని అవకాశాలను పొంది ఆ రకంగా ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులుగా అయ్యారు. అంటే ఒక వ్యక్తి తన జీవిత కాలంలో తాను పొందే అవకాశాలను బట్టి అతని యొక్క వర్గం మారుతూ ఉంటుంది అనేది ఇది వెబర్ చెప్పాడు మొట్టమొదటిసారిగా. ఇది అంతకుముందు కార్ల్ మార్క్స్ ప్రకారం ఇది ఇంతగా చర్చ అనేది లేకుండే. ఉపాధి అవకాశాలు కూడా ఎట్లా ఉంటాయంటే, ఉపాధి అవకాశాలు ఎట్లా ఉంటాయి అంటే నువ్వు చదువును బట్టి నీకు ఉపాధి అవకాశం ఉంటుంది. ఇప్పుడు నువ్వు ఒక ఉన్నత వర్గంలో పుట్టి అసలు నువ్వు చదవలేదు, ఒక బానిసగా అయ్యావనుకో, మత్తు మందులకు దేనికో దానికో బానిస అయ్యావనుకో, నీకు అవకాశం ఏముంటుంది? ఏం అవకాశం ఉండదు కదా, ఉపాధి అవకాశం అనేది ఏమీ ఉండదు. అదే నువ్వు కూలి కుటుంబంలో పుట్టి బాగా చదువుకుని ఎటువంటి వర్గాలు అనేటివి వాస్తవాలు కాదనట్లేదు, కానీ ఒక వ్యక్తి తన యొక్క జీవిత కాలంలో ఎటువంటి అవకాశం పొందుతాడు, ఎటువంటి చదువుతాడు, వీటి మధ్య ఒక మనిషి మారుతాడు అనేది ఇక్కడ మనకు వెబర్ చాలా ప్రధానమైనటువంటి అంశంగా ఆయన వివరించడం జరిగింది. ఇప్పుడు ఒక శ్రామిక తరగతి నుండి వచ్చిన వ్యక్తి అతను లేదా ఆమె తరగతి ఇతర సభ్యులతో ఎక్కువగా సంభాషిస్తాడు. అయితే ఉన్నత తరగతి చెందిన వ్యక్తి ప్రధానంగా అతని తరగతి నుండి పరిచయాలు ఉంటాయి. అంటే ప్రతి తరగతిలో ఉన్న వ్యక్తికి కూడా వాళ్ళ తరగతిలో ఉన్నటువంటి వ్యక్తితోనే ఎక్కువ పరిచయాలు ఉంటాయి. అందువలన
వెబర్ ప్రకారం అవకాశాలు తరగతి నిర్మాణంలో ఒక ముఖ్యమైన అంశంగా కనుక్కున్నాడు. ఆయన ఏమంటాడంటే, నువ్వు ఒక తరగతిలో పుట్టడం వల్ల అది నీ యొక్క అవకాశాలు ఎలా ఉంటాయి అనేది ఈ యొక్క తరగతి అనేది అది డిసైడ్ చేస్తుంది, అది చెప్తుంది అనేది వెబర్ చెప్పాడు. అది అయితే ఈ తరగతి ఈ అవకాశం బట్టి నువ్వు ఆ తరగతి నుంచి పైకి వెళ్ళొచ్చు, కిందికి రావచ్చు. ఇది వెబర్ చెప్పినటువంటి ప్రధానమైనటువంటి అంశం. జీవిత అవకాశాల గురించి చర్చిస్తున్నప్పుడు వెబర్ యొక్క ప్రాముఖ్యత సమూహం లేదా సంఘంపై ఉంది. ఆయన ఏమంటాడు అంటే, జీవిత అవకాశాలు అనేది ఒక సమూహ పరంగా వస్తాయి. అది తరగతిని నిర్ణయించేటప్పుడు మనం సామూహిక జీవిత అవకాశాలను చూడవలసి ఉంటుంది, మరియు సమిష్టిలోని వ్యక్తుల గురించి కాదు. అంటే మొత్తం ఆ సమూహం ఎట్లా ఉందనేది కాదు, దాంట్లో వ్యక్తి ఎటువంటి అవకాశాలను పొందుతున్నాడు, అతను ఏ విధంగా బాగుపడ్డాడు అనేది ఇక్కడ మనకు మ్యాథ్స్ వివర్ ప్రకారం చూడడం జరుగుతుంది. సమిష్టిగా తరగతికి ఇది చాలా ముఖ్యమైన అంశం. అంటే అది ఒక తరగతి అనేది, ఒక సమూహం అనేది అది ఉండొచ్చు, 100 మంది ఉండొచ్చు ఒక సమూహంలో, ఒక కులం వాళ్ళు, లేకుంటే ఒక వర్గం వాళ్ళు ఒక 100 మంది ఉన్నారు అనుకుంటే, ఒక ఊర్లో కానీ ఒక వీధిలో కానీ. అది 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 ముఖ్యం కాదు. దాంట్లో ఒక వ్యక్తి ఏ రకంగా తన యొక్క అవకాశం పొందుతున్నాడు, అతను ఏ విధంగా పైకి కానీ కిందికి కానీ వెళ్తున్నాడు అనేది ఇక్కడ మనకు లైఫ్ ఛాన్సెస్ అనేది ఆయన చెప్పడం జరిగింది. ఒక వ్యక్తి యొక్క జీవిత అవకాశం భిన్నంగా ఉండే అవకాశం ఉంది. ఇప్పుడు ఒక వర్గంలో పుట్టినంత మాత్రాన నీకు అవే అవకాశాలు వస్తాయనేది ఏం లేదు. నీకు భిన్నమైనటువంటి అవకాశాలు కూడా వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే నీ చదువును బట్టి ఇప్పుడు ఒక సాదాసీదా కుటుంబంలో పుట్టిన పిల్లలకి, మైకేల్ జాక్సన్ కూడా ఒక సాదాసీదా కుటుంబంలో పుట్టాడు. కానీ తాను కళాకారుడు కావడం వల్ల అతనికి అవకాశం ఇచ్చి అతను కొత్త తరగతిగా అవతరించాడు. అంటే ఇప్పుడు అది మైకేల్ జాక్సన్ జీవితాన్ని కనుక మీరు చూస్తే అది చాలా తన జీవిత అవకాశాలలో ఆయన పుట్టింది మాత్రం బ్లాక్స్ లో ఒక నిరుపేద కుటుంబంలో పుట్టాడు. కానీ తన జీవిత కాలంలో చాలా అవకాశాలు వచ్చాయి. అతను చాలా కళాకారుడు, ఈ కళలను అందుకొని చాలా మంది అతను ప్రోత్సహించారు. అతను తీసిన ఆల్బమ్స్ కొన్ని మిలియన్స్లలో అది అమ్ముడుపోయింది. ఈ రకంగా తను పుట్టింది ఒక సాదాసీదా కుటుంబంలో అయినా అది నువ్వు ఏ తరగతిలో అయినా పుట్టవచ్చు, కానీ నీకు ఒక అవకాశాలు అనేటివి ఎన్నో రకాలుగా రావచ్చు. అదేవిధంగా మీరు ఏఆర్ రెహమాన్ తీసుకుంటే ఆయన పుట్టింది సాదాసీదా కుటుంబంలో. ఒకప్పుడు మన మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ ని అద్దెకిస్తూ వాళ్ళు బతికేవారు. అది అట్లాంటి వ్యక్తి జింగిల్స్ చేసేవాడు. మొదట్లో జింగిల్స్ అంటే చిన్న చిన్న పాటలు అట్లాంటివి చేసి ఆ తర్వాత మణిరత్నం గారు ఆయనకు అవకాశం ఇవ్వడము, దాన్ని అతను సద్వినియోగం చేసుకోవడము, ఆ తర్వాత ఆయన స్లమ్ డాగ్ మిలియనీర్ కి ఆస్కార్ అవార్డు పొందడం జరిగింది. అంటే అతను పుట్టిందేమో అంతో ఇంతో దిగువ మధ్యతరగతి కుటుంబంలో పుట్టాడు. కానీ తన జీవిత కాలంలో మంచి అవకాశాలను పొంది అతను ఒక ప్రపంచంలోనే ఈరోజు ఒక అద్భుతమైనటువంటి ఒక సంగీతకారునిగా ఎదిగాడు. ఆస్ట్రేలియాలో ఒక వీధి పేరు ఆయన పేరు ఏఆర్ రెహమాన్ వీధి అని పెట్టారు. అంటే ఏఆర్ రెహమాన్ పుట్టడం చెన్నైలో ఒక సాదాసీదా స్లమ్ కుటుంబంలో పుట్టిన ఆయన ఆయన తన జీవిత కాలంలో ఆయన పొందినటువంటి అవకాశాలు అనేటివి ఇవి ఆయనను ఈరోజు ప్రపంచ శ్రేణి సంగీతకారునిగా నిలబెట్టాయి. మీరు రాజకీయ నాయకులు తీసుకున్న, స్పోర్ట్స్ వినోద్ కాంబ్లీ అనే అతను క్రికెట్ లో ఒక దళిత కుటుంబానికి చెందినవాడు. అతను తన అవకాశం వచ్చి భారతదేశంలో ఇండియన్ టీంలో వరల్డ్ కప్ లో కూడా ఆడాడు. అదేవిధంగా మీరు అజారుద్దీన్ కూడా హైదరాబాద్ లో ఒక సాదా లోయర్ మిడిల్ క్లాస్ సంబంధించినటువంటి వ్యక్తి. అట్లాంటి వ్యక్తి ఆయన ప్రపంచ కప్ ఎన్నో కప్పులు ఆడాడు. అంటే పుట్టడము ఒక తరగతిలో పుట్టొచ్చు, కానీ తన జీవిత కాలంలో ఎటువంటి అవకాశాలు పొందాడు, అది ఏ విధంగా రూపాంతరం చెందింది అనేది ఇక్కడ చాలా ప్రధానమైనటువంటి వెబర్ ఈ రకంగా చెప్పాడు. అది కార్ల్ మార్క్స్ ఏ రోజు కూడా ఇట్లాంటి విషయాల గురించి చెప్పలేదు. అంటే అవకాశాల గురించి, చదువు గురించి, ఆ అవకాశం సద్వినియోగపరుచుకొని గొప్ప వాళ్ళుగా మారిన వ్యక్తుల గురించి కార్ల్ మార్క్స్ పెద్దగా పట్టించుకోలేదు. వెబర్ దాన్ని చాలా స్పష్టంగా చెప్పాడు. తన వ్యక్తి తన జీవిత కాలంలో పొందే అవకాశాలను బట్టి అతని జీవితం అతని వర్గం మారుతుందనేది ఇక్కడ మనకు వెబర్ చాలా స్పష్టంగా చెప్పాడు. ఉదాహరణకి ఒక కార్మికుడు బిడ్డ అతనిలాగా ఆమె తరగతిలో అవరోధాన్ని అధిగమించగలడు. ఒక కూలీవాని కొడుకు వాడు మళ్ళీ పొలానికి పోయి నాట్లేసుడు కూలేసుడు కాదు. అతను చదువుకొని గ్రామంలో పల్లెటూరు చదువుకొని, తర్వాత మండలాల్లో చదువుకొని, తర్వాత జిల్లాలో చదువుకొని, మళ్ళీ హైదరాబాద్లో చదువుకొని ఒక పెద్ద ఉద్యోగం సంపాదించి కలెక్టర్ కావచ్చు. అంటే అతనికి అందుబాటులో ఉన్న అవకాశాలని అతను భిన్నంగా ఉపాధిని పొందవచ్చు.
అంటే దీన్ని ఏమంటారంటే ఇంగ్లీష్లో అచీవ్డ్ స్టేటస్ అని అంటారు. అచీవ్డ్ స్టేటస్ అంటే అతను ఆ తరగతిలో పుట్టినా కానీ అతను శ్రమపడి ఒక కొత్త ఆ, ఒక కొత్త వర్గంలోకి అతను అది వెళ్ళే అవకాశం ఉంది. దీన్ని మనము ఆ, అవకాశాలు ఏ రకంగా వస్తాయి జీవితాలలో, ఈ అవకాశాలని ఎట్లా ఉపయోగించుకుంటారు, ఆ అవకాశం వచ్చిన వాళ్ళు మళ్ళీ అదే తరగతి చెందిన వాళ్ళు కాదు, ఇది ఒక కొత్త తరగతిగా అవతరిస్తుంది. ఇది మార్క్స్ చెప్పిన సిద్ధాంతానికి చాలా భిన్నంగా ఉన్నటువంటి సిద్ధాంతంగా మనం చెప్పొచ్చు. ఇక్కడ మొత్తంగా ఇక్కడ మనం చెప్పుకోవాల్సిన విషయం ఏంటి అంటే, ఒక వ్యక్తి కానీ ఒక ఆడపిల్ల కానీ మగపిల్లోడు కానీ వాళ్ళు ఏ తరగతిలోనైనా పుట్టొచ్చు, ఏ కులంలోనైనా పుట్టొచ్చు, ఏ ప్రాంతంలోనైనా పుట్టొచ్చు, ఎక్కడైనా పుట్టొచ్చు, ఏమైనా జరగవచ్చు. కానీ ఆ అమ్మాయి కానీ ఆ అబ్బాయి కానీ ఆమె కానీ అతని మొత్తం జీవిత కాలంలో అతను పొందినటువంటి అవకాశాలను బట్టి అతను ఏ రకంగా ఉంటాడు, అతను ఏ వర్గంలో ఉంటాడు అనేది మనం చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు మీకు వచ్చే కోకొల్లలు, ఇప్పుడు ప్రపంచీకరణలో ఏమవుతుంది అంటే, ఈ రోజు ఒక మంచి సింగర్ నాడు అనుకోండి, అతను చిన్న పాట తీసేసి ఒక యూట్యూబ్లో పెడితే అతను మిలియన్స్ ట్రిలియన్స్ అతని యొక్క పాటను చూడడం జరుగుతుంది. అంటే తనకు వచ్చే చిన్న అవకాశం కూడా ఒక పెద్ద రాత్రికి రాత్రే ఓవర్ నైట్ పెద్ద హీరోలు కావడము, హీరోయిన్లు కావడము, పెద్ద సింగర్స్ కావడము, డబ్బులు వచ్చి పడడము, ఈ రకంగా తన అవకాశాలు అనేది జరుగుతూ ఉంటుంది. ఒక అబ్బాయి ఒక గజ్వేల్ అనే ఒక గజ్వేల్లో పుట్టిన ఒక చిన్న పాఠశాల పిల్లోడు పాడినటువంటి ఒక పాట, ఇది పల్లెటూరు పిల్లగాడ పసులు కాసే మనగాడ పాలుమర్చి ఎన్నాళ్ళైంది అనే పాట. ఆ అబ్బాయి పాడటము, అది కొన్ని మిలియన్స్ వందల వేలాది మంది చూడడము, ఆ అబ్బాయి ఓవర్ నైట్ ఒక పెద్ద సెన్సేషన్ స్టార్ గా మారాడు. అంటే ఒక అబ్బాయికి పాట పాడే అవకాశం రావడం, అది యూట్యూబ్ లోకి వెళ్ళడము, జనాలు దాన్ని ఎంకరేజ్ చేయడం, ఈ రోజు అబ్బాయికి అన్ని రకాలైనటువంటి ఆదరణ జరుగుతుంది. అంటే నేను చెప్పవలసిన పాయింట్ ఏంటి అంటే, అక్కడ అది ఒక స్కూల్ టీచర్ ఆ అబ్బాయికి ఒక అవకాశం ఇచ్చింది పాడడానికి, అది యూట్యూబ్ లో పెట్టడం జరిగింది. అంటే ఆ అబ్బాయికి వచ్చిన అవకాశము, అతను పాట పాడడం, అది అందరు చూడటం. ఈ రకంగా ఒక వ్యక్తి కానీ ఒక అమ్మాయి కానీ ఒక అబ్బాయి కానీ తన జీవిత కాలంలో తాను చదువుకున్న చదువు, తాను పొందినటువంటి అవకాశాలు, తాను అధిగమించిన అధిరోహాలు, ఇవన్నీ కూడా కలిసి ఈ యొక్క వర్గీకరణ ఒక సమాజానికి అనేది ఏర్పడుతుంది. ఆ సమాజం ఈ వర్గీకరణ అనేది వీటి మీద ఆధారపడుతుంది అనేది ఆయన మ్యాక్స్ వెబర్ చాలా స్పష్టంగా చెప్పాడు. ఒక కార్మికుని కొడుకు తాను బాగా పెరిగి అతను ఆ తరగతి అధిరోహించవచ్చు. ఇక అతను పల్లెటూరు, అందుకని హైదరాబాద్ లో చూస్తే చాలా మంది పల్లెటూరు వాళ్ళు ఇక్కడికి వచ్చి ఎన్నో అధిరోహించి మళ్ళీ మన ఊరు ముఖం చూడరు. అంటే ఊరు ముఖం చూడొచ్చు, చూడకపోవచ్చు, కానీ వాళ్ళు అధిరోహించారు. ఈ రోజు హైదరాబాద్ కానీ ఢిల్లీ కానీ ముంబై కానీ ఇప్పుడు ప్రపంచంలో ఎక్కడైనా కానీ 90% నాకు తెలిసి ఆ 50 నుంచి 60-70% వరకు ఈ గ్రామీణ ప్రాంతం నుంచి పుట్టి వాళ్ళు తమ యొక్క ఎన్నో అవకాశాలు అందిపుచ్చుకొని వాటిని సద్వినియోగపరుచుకొని వాళ్ళు కొత్త తరగతిగా వాళ్ళు ఆవిర్భవించారు. దీన్ని మనం వెబర్ ఈ రకంగా చెప్తాడు. అంటే అది ఏ వర్గంలో పుట్టినా, ఏ కులంలో ఏ మతంలో పుట్టినా నువ్వు అందుకునే యొక్క అవకాశాలు ఎలా ఉన్నాయి, అది ఏ విధంగా సద్వినియోగపరచుకోవడం, ఏ విధంగా కొత్త వర్గంగా అభివృద్ధి చెందడం అనేది జరిగిందని చెప్తాడు. స్థితి అంటే ఏంటంటే స్టేటస్. ఇది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి విషయం. స్టేటస్ అంటే ఒక మనిషి ఒకటి గుర్తుపెట్టుకోండి, కార్ల్ మార్క్స్ వర్గ చైతన్యం గురించి మాట్లాడాడు, అదే మ్యాక్స్ వెబర్ ఏమో అది వేరే చైతన్యం గురించి మాట్లాడాడు. స్టేటస్ కుల చైతన్యము, ప్రాంతీయ చైతన్యము, లేకపోతే మత చైతన్యము, వాటి గురించి ఎక్కువ కార్ల్ మార్క్స్ ఏం చెప్తాడు అంటే, మనిషి అనేవాడు వర్గ చైతన్యం కలిగి ఉంటాడు అని చెప్తాడు, క్లాస్ కాన్షియస్నెస్ అని. కానీ మ్యాక్స్ వెబర్ ఏం చెప్తాడు అంటే, సమాజం అనేది ఒక వర్గ చైతన్యమే కాదు, కుల చైతన్యము, లేకుంటే అతను పుట్టినటువంటి మత స్పృహ, చైతన్యం అంటే స్పృహ, అంటే ఈ స్టేటస్ ఈ యొక్క దాని మీద ఉంటుందనేది చెప్పడం జరుగుతుంది. అంటే దాని ఉదాహరణ ఏం చెప్తాడు అంటే మ్యాక్స్ వెబర్, భారతదేశంలోని కుల వ్యవస్థ ఉంది అనుకోండి, దాంట్లో ఇప్పుడు కార్ల్ మార్క్స్ ప్రకారం ఏంటి అంటే వర్గ చైతన్యం ముఖ్యంగా ఉంటుందని, కానీ భారతదేశం లాంటి దేశంలో కుల చైతన్యం కూడా ఉంది. ఉదాహరణకి ఒక పరిశ్రమలో ఒక దళితుడు, ఒక బ్రాహ్మణుడు ఒకే కార్మిక వర్గంలో ఉన్నారనుకోండి, ఇద్దరు ఆర్థికంగా సమానమే. కానీ బ్రాహ్మణుడు తాను వృత్తి కోసం ఆ కార్మిక వర్గంలో ఉండొచ్చు, కానీ అతను ఎప్పటికీ నేను బ్రాహ్మణు నేను అనే ఒక స్థితిని, అంటే ఒక స్టేటస్
ఒక కాన్షియస్నెస్ కలిగి ఉంటాడు అనేది వెబర్ చెప్తాడు. అంటే మ్యాక్స్ వెబర్ ఈ యొక్క వర్గ చైతన్యమే కాదు, వేరే చైతన్యాలు ఉంటాయి అని యొక్క కార్ల్ మార్క్స్ యొక్క సిద్ధాంతాన్ని వ్యతిరేకించి స్టేటస్ అనేది చాలా ముఖ్యమని చెప్తాడు. నేను ఇంతకుముందు కూడా చెప్పాను, రాజులు రాణులు ఉన్నత కులాలలో పుట్టిన వాళ్ళు, లేకపోతే వాళ్ళు పేదవాళ్ళు కావచ్చు, కానీ వాళ్ళకి ఒక చైతన్యం ఉంటుంది. వాళ్ళు మేము ఇలా పలానా గొప్ప వాళ్ళమని, లేకుంటే పలానా కులంలో మేము పుట్టామని, పలానా ప్రాంతంలో మేము పుట్టామని. ఉదాహరణకి పాలక్కాడు అనే ఒక జిల్లా ఉంది కేరళలో. అక్కడ నుంచి ఎక్కువగా విద్యావేత్తలు, ఎక్కువగా లాయర్లు, ఎక్కువగా చదువుకున్న వాళ్ళు ఐఏఎస్ ఐపీఎస్ వచ్చారు. ఆ రకంగా అది మేము పాలక్కాడు వాళ్ళం, మేము హైదరాబాద్ వేసింది అంటే ఇప్పుడు మనం హైదరాబాద్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళకి మేము హైదరాబాద్ అనే ఒక స్టేటస్ ఉంటుంది. ఇప్పుడు నాలాంటి పల్లెటూరు నుంచి వచ్చిన వాళ్ళకి అది అది ఉండకపోవచ్చు. నేను మాది పల్లెటూరు కాబట్టి నాకు హైదరాబాద్ అనే ఒక స్టేటస్ ఉండకపోవచ్చు. అదే చెన్నై వాళ్ళకి చెన్నై స్టేటస్ అంటే వాళ్ళకి వాళ్ళే ఒక గొప్పగా మేము హైదరాబాద్ కూడా, మేము చెన్నై వాళ్ళరా, మేము కలకత్తా, మేము ఢిల్లీ వాళ్ళకి ఒక రకమైనటువంటి ఒక ప్రౌడ్ ఉంటుందని కొంతమంది అంటూ ఉంటారు. అంటే వాళ్ళే గొప్పగా, వాళ్ళు పేదవాళ్ళే కావచ్చు, వాళ్ళు ఇంకా మధ్యతరగతి వాళ్ళే కావచ్చు, మీకు అసలు ఏమి లేని వాళ్ళే కావచ్చు, కానీ హమ్ ఢిల్లీ వాళ్ళే హై, మేము హైదరాబాదీ వాళ్ళే హై, హమ్ చెన్నై వాళ్ళే హై, మేము ఢిల్లీ వాళ్ళం, మేము చెన్నై వాళ్ళం, మేము హైదరాబాద్ వాళ్ళం అనే ఒక ఫీలింగ్ ఉంటుంది. అంటే ఈ ఫీలింగ్ ఏమనాలి మనం? ఈ ఫీలింగ్ ఏమన్నా స్టేటస్ అంటే స్థితి అంటారు. అంటే ఇక్కడ వర్గ చైతన్యమే కాదు, ఈ స్థితి యొక్క ఈ స్టేటస్ చైతన్యం అనేది ఉంటుందనేది మ్యాక్స్ వెబర్ చాలా స్పష్టంగా చెప్పాడు. అతను అది ఒక వ్యక్తికి తన కులంలో పుట్టడం వల్ల ఒక చైతన్యం కావచ్చు, ఒక ప్రాంతంలో పుట్టడం వల్ల అతనికి అక్కడికి వచ్చే ఒక చైతన్యం కావచ్చు. ఇంకొంతమంది ఉదాహరణ చెప్పాలంటే, కొంతమంది స్త్రీలు కొన్ని ఉన్నత కులాలలో పుట్టినప్పుడు, సింధియా కుటుంబం ఉంది, సింధియా కుటుంబము వాళ్ళు ఈ రోజు అసలు వాళ్ళకి డబ్బులు లేవనుకోండి, అయినా కానీ వాళ్ళు గొప్ప వాళ్ళగా ఫీల్ అవుతారు, వాళ్ళు రాజులమని ఫీల్ అవుతారు. అంటే దీన్ని ఏమంటారు? స్టేటస్ ఫీలింగ్ అని చెప్తారు. ఇది సమాజ వర్గీకరణలో ఇది చాలా ప్రధానమైనటువంటి పాత్ర వహిస్తుందని వెబర్ చెప్పాడు. కార్ల్ మార్క్స్ ఏ రోజు కూడా ఈ యొక్క స్టేటస్ గ్రూప్స్ ని ఆయన పరిగణలోకి తీసుకోలేదు. సమాజాన్ని ఆయన రెండు రకాలుగా చూశాడు. అదేంటి అంటే, ఒకటేమో హ్యావ్స్ అండ్ హ్యావ్ నాట్స్, అంటే ఈ పరిశ్రమలు భూములు కలిగిన వాళ్ళు, ఇవి లేని వాళ్ళు. కానీ వెబర్ అలా అనలేదు. వెబర్ ఏమంటాడు అంటే, ఈ ఉన్న వాళ్ళు లేని వాళ్ళే కాదు, ఈ యొక్క స్థితి ఉన్నటువంటి చైతన్యం కలిగిన వాళ్ళు ఉంటారు, వీళ్ళు చాలా ప్రధానమైనటువంటి వర్గీకరణ అని ఆయన చెప్పాడు. అది బ్రాహ్మణులైనా కానివ్వండి, లేకపోతే ఒక రాజవంశీయులైనా కానివ్వండి, లేకపోతే ఒక ఈరోజు చేస్తున్నటువంటి లండన్లో ఉన్నటువంటి ఒక రాజు రాణి ఇట్లాంటి వాళ్ళు కానివ్వండి, లేకపోతే హైదరాబాద్ నిజామ్స్ కానివ్వండి, వడియార్ రాజులు కానివ్వండి కర్ణాటకలో, లేకపోతే కేరళలో ఒక వంశం ఉంది, వాళ్ళు ఇప్పటికీ వాళ్ళంటే గౌరవం ఉంది, ఒక స్టేటస్ ఉంది వాళ్ళకి. అంటే ఈ రకంగా దేశంలో, ప్రపంచంలో, గిరిజన గ్రామాలలో, ఆఫ్రికాలో కూడా ఒక స్టేటస్ గ్రూప్స్ ఉంటాయనేది ఆయన మ్యాక్స్ వెబర్ కార్ల్ మార్క్స్ సిద్ధాంతాన్ని వ్యతిరేకిస్తూ ఒక కొత్త సిద్ధాంతాన్ని, ఒక కొత్త అంశాన్ని ఆయన బయటికి తీసుకురావడం అనేది జరిగింది. ఆ తర్వాత శక్తి అంటే ఏంటంటే పవర్, పొలిటికల్ పవర్. అంటే దీనికి ఇది కూడా ఒక ప్రధానమైనటువంటి సామాజిక వర్గీకరణ అని మ్యాక్స్ వెబర్ చెప్తాడు. అది ఏంటంటే సామాజిక వర్గీకరణ అంటే, మిగతా క్లాసుకున్న స్టేటస్ కి శక్తికి ఒక తేడా ఉంది. దానికి ఇది కొంచెము ఇది ఓపెన్ గా ఉంటుంది. శక్తి అనేది, శక్తి అంటే పొలిటికల్ పవర్ అనేది అది డివర్సిఫైడ్. సాంఘిక వర్గీకరణ యొక్క మూడవ ఆర్గనైజింగ్ ప్రిన్సిపల్ శక్తి. హోదా మరియు సంపదల కాకుండా ర్యాంక్, ఎంసెస్ సొసైటీల సమూహ లక్షణాలతో స్పష్టంగా అనుసరించవచ్చు. అంటే ఇదేంటి అంటే, పవర్ కి ఒక కొత్త ఒక విచిత్రమైనటువంటి లక్షణం ఉంది. అదేంటంటే, దీంట్లో ఇది ఎవరిని కూడా దూరం చేయదు. శక్తి యొక్క పవర్ పాలిటిక్స్ అనేది, ఈ శక్తి అంటే రాజకీయ అధికారం. ఇక్కడ శక్తి అంటే ఇక్కడ శక్తి అంటే అధికారం, పవర్ అంటే అధికారం. ఈ యొక్క అధికారం అనేది అది ఎవరిని కూడా అది ఎవరైనా ఉండొచ్చు అధికారంలో అనేది ఇక్కడ మనకు మ్యాక్స్ వెబర్ చెప్తాడు. ఉదాహరణకి ఆయన చెప్తాడు అంటే, ఇప్పుడు మనము రిజర్వేషన్స్ ఉన్నాయనుకోండి, ఇప్పుడు అది రిజర్వేషన్స్ అనేది ఆయన ఏమంటాడు అంటే, రాజ్యానికి ఒక శక్తి ఉంది. ఏంటి అంటే, ఈ దళితులకు రిజర్వేషన్ ఇవ్వాలి, బీసీలకు ఇవ్వాలి, గిరిజనులకు ఇవ్వాలి, మైనారిటీలకు ఇవ్వాలి, పిల్లలకి ఇవ్వాలి అని అది ఒక స్టేట్ కి అది ఉంది. దీన్ని ఏమంటాడు అంటే మ్యాక్స్ వెబర్,
అంటే ఈ యొక్క సమాజ వర్గీకరణని రాజ్యం అనేది ప్రభావితం చేస్తుంది. ఈ యొక్క ప్రభావితం చేస్తుంది. ఈ ప్రభావం అనేది మనం దీన్ని ఒక ఒక వర్గ చైతన్యంతో చూడకూడదు అనేది ఇది చెప్తాడు. ఉదాహరణకి ఆయన ఏం చెప్తాడు అంటే, రాజ్యానికి హింస చేసే హక్కు ఉంది. అంటే రాజ్యానికి హింస చేసే అంటే వాళ్ళు వచ్చి పోలీసులు మనం కొడతారు. ఏదైనా మనం తప్పు చేస్తే కొట్టడం అంటే, ఇప్పుడు మనం ఏదైనా ట్రాఫిక్ అడ్డంగా నిలబడ్డాం అనుకో, పోలీసుడు వచ్చి కొడతాడు. రాజ్యానికి హింస చేసే ఒక ఒక అంటే రాజ్యం ఒక మనిషి మీద హింస చేసే హక్కు ఉంది అనేది. అంటే ఇప్పుడు పోలీసు వాళ్ళు ఏమైనా ఎక్కువ మొత్తంలో వాళ్ళు కంట్రోల్ చేయకపోతే లాఠీ చార్జ్ చేస్తారు, బాష్పవాయువులు ఉపయోగిస్తారు. అంటే దాని అర్థం ఏంటి? దాని అర్థం ఏంటి అంటే సమాజంలో ఇది ఒక వర్గీకరణ అని చెప్తాడు. అది మ్యాక్స్ వెబర్. కార్ల్ మార్క్స్ యొక్క దీని స్టేట్ కి ఒక అధికారం ఉంది. అది మనమే ఇచ్చాం ఓటు ద్వారా. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వాలు కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ అవి మినిస్టర్ కానీ వాళ్ళు చెప్పి వాళ్ళకి ఓటేసేసి మనం గెలిపించి మనకు వాళ్ళకి ఒక హక్కును ఇచ్చాం. అది మన మీద హింస, అది మనం తప్పు చేస్తే మనం దండించే అధికారం కూడా వాళ్ళకి ఇచ్చాం మనం. ఇది ఈ రకంగా ఇది మ్యాక్స్ వెబర్ ఏమంటాడు అంటే, when power became institutionalized, it becomes authority. అంటే ఎప్పుడైతే ఈ యొక్క అధికారము శక్తి ఎప్పుడైతే వ్యవస్థీకృతం అవుతుందో, అంటే అది రాజశాసనంగా మారుతుంది. అథారిటీ అంటే తెలుగులో అది ఒక ప్రజా ఆమోదం పొందిన ఒక ప్రభుత్వ అది లెజిటిమైజ్డ్ అంటే లీగల్ గా, అంటే న్యాయపరంగా చట్టబద్ధమైనటువంటి హింసగా, అది చట్టబద్ధమైనటువంటి అంశంగా మారుతుంది. ఈ రకంగా ఇప్పుడు మనం రిజర్వేషన్స్ చేసుకుంటే అది ఒక చట్టబద్ధమైనటువంటి ఒక అంశం అన్నట్టు. అంటే అది ఒక రాజ్యం మన అధికారం ఇవ్వడము, ఆ అధికారం ఇచ్చినటువంటి రాజ్యము యొక్క సాంఘిక వర్గీకరణలో అసమానతలు పెద్దగా లేకుండా వాళ్ళు రిజర్వేషన్స్ పెట్టడము, ఇదంతా కూడా కార్ల్ మార్క్స్ ఏ రోజు మాట్లాడలేదు. ఆయన పాజిటివ్ డిస్క్రిమినేషన్ గురించి చెప్పలేదు. ఇప్పుడు కార్ల్ మార్క్స్ వర్గ చైతన్యము అసలు ఉన్నత వర్గాలను కూల్చేసి పేదవాళ్ళు పైకి రావాలని చెప్పాడు. కానీ ఒక రాజ్యానికి శక్తి ఉంటుంది. ఆ శక్తి వాళ్ళు పాజిటివ్ డిస్క్రిమినేషన్ అంటే తెలుగులో పాజిటివ్ డిస్క్రిమినేషన్ అంటే వాళ్ళు ఒక సహృదయ వివక్షత, అంటే వాళ్ళు పాజిటివ్ చేసి దళితులకి గిరిజనులకు రిజర్వేషన్స్ ఇవ్వచ్చు. అది సమాజంలో వర్గీకరణకు ఒక ప్రధానమైనటువంటి ఒక అంశంగా అది ఏ రోజు కూడా కార్ల్ మార్క్స్ ఈ విషయాన్ని చెప్పలేదు. అంటే ఈ రకంగా రాజ్యానికి ఒక శక్తి ఉంటుంది, రాజ్యము అది వర్గీకరణ అది ప్రభావితం చేస్తుంది అనేది ఇక్కడ మ్యాక్స్ వెబర్ చెప్పాడు. ఇది ఇన్స్టిట్యూషనలైజ్ అయింది. అంటే ఒక వ్యవస్థీకృతమైనటువంటి అధికారం అనేది అది చట్టం అవుతుంది. అది బికమ్ లెజిటిమేట్ అథారిటీ అని చెప్పొచ్చు. అది న్యాయంగా చట్టబద్ధంగా అది కలిగి ఉంటుంది అనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది. అయితే మొత్తం ఇప్పుడు మనకు మార్క్స్ వెబర్ మధ్యలో తేడాలు మరియు సారూప్యతలు, అంటే ఇద్దరి మధ్య ఇద్దరు పెద్ద గొప్ప మేధావులే, ఇద్దరు వర్గాన్ని వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. కాకపోతే దీంట్లో తేడాలు ఏంటి, దీంట్లో సారూప్యతలు ఏంటి అనేది కూడా మనం ఈరోజు పాఠంలో తెలుసుకుందాం. ఇద్దరు కూడా ఒక వర్గాన్ని అర్థం చేసుకున్నారు. అంటే సామాజిక వర్గీకరణలో వర్గం అనేది చాలా ప్రధానమైనటువంటి పాత్ర వహిస్తుంది అనేది కూడా ఇద్దరు ఒప్పుకున్నారు. అయితే ఈ యొక్క కార్ల్ మార్క్స్ 2 తరగతులు అని చెప్పాడు. కార్ల్ మార్క్స్ మొత్తం సమాజాన్ని 2 వర్గాలని చెప్తే మ్యాక్స్ వెబర్ 4 వర్గాలని చెప్పాడు. ఒకటి పెట్టుబడిదారి వర్గము, 2 వైట్ కలర్ వర్గము, 3వది పెట్టి బూర్జువాజీ వర్గము, 4వది అన్స్కిల్డ్ లేబర్ అని చెప్పాడు. అంటే ఈ 4 రకాలైనటువంటి వర్గాలు ఉంటాయని మ్యాక్స్ వెబర్ చెప్తే కార్ల్ మార్క్స్ 2 వర్గాలు ఉంటాయి అని చెప్పడం జరిగింది. అంటే ఆయన 2 వర్గాలు, ఈయన 4 వర్గాలు. ఇది ప్రాథమికమైనగా ఈయనకు ఉన్నటువంటి తేడా అని చెప్పొచ్చు. క్లాస్ అనేది ఆబ్జెక్టివ్ గా ఉంది, అంటే వాస్తవం వర్గం అనేది చాలా చాలా ఆబ్జెక్టివ్ గా నిజంగా అక్కడ ఉంది. అయితే ఇది అనేది ఆబ్జెక్టివ్ గా ఉంది. అయితే దీంట్లో ఒక వ్యక్తి అతను పొందే అవకాశాలను బట్టి అది తన యొక్క జీవిత అవకాశాలను బట్టి ఉంటుంది అనేది కూడా మ్యాక్స్ వెబర్ చెప్పాడు. ఈ రకంగా కార్ల్ మార్క్స్ 2 వర్గాలని, మ్యాక్స్ వెబర్ 4 వర్గాలను చెప్పాడు. దాంతో పాటుగా కార్ల్ మార్క్స్ ప్రకారం వర్గ చైతన్యం కలిగి ఉంటుంది సమాజము, వర్గమే ప్రధానం అని చెప్తే వెబర్ ఏమంటాడు అంటే స్టేటస్ కాన్షియస్ ఉంటుందని చెప్తాడు. మొత్తం అసలు మనిషి జీవించిన కాలంగా నేను బాపుని, నేను దళితుల్ని, నేను ఓబీసీని, నేను బ్లాక్ని,
నేను వైట్ని, నేను ఉమెన్ని అనే ఈ యొక్క స్టేటస్, ఈ యొక్క ఈ చైతన్యంతో ఎక్కువ మంది బతుకుతారు. అది చాలా ప్రధానమైనటువంటి ఆలోచన. ఉదాహరణకి భారతదేశంలోని కుల వ్యవస్థ కానివ్వండి, లేకుంటే బ్రిటన్లో ఉన్నటువంటి వర్ణ వివక్షత కానివ్వండి, ఇప్పుడు బ్లూ ఐస్, ఆ తర్వాత ఫేర్ స్కిన్, స్ట్రైట్ నోస్ ఉంటే అది గొప్పగా చూడడం అనేది అది యూకేలో, యూరోప్లో జరుగుతుంది. అంటే అదేంటి, ఒక స్టేటస్ కాన్షియస్నెస్. బ్లూ ఐస్ అనే ఒక నవలను కూడా వాళ్ళు అది వెరీ వెరీ బ్లూ ఐస్ అనే ఒక నవలని బ్యాన్ చేయడం జరిగింది. అంటే అది దానికి వ్యతిరేకంగా ఆఫ్రికన్ రచయితలు రాయడం జరిగింది. అంటే వివక్షత అనేది ఒక లండన్లో కనుక ఎట్లా ఉంటుందంటే, నువ్వు కనుక నీకు ఎక్కువ బ్లూ ఐస్ ఉంటే నువ్వు గొప్ప హీరోవి, నీకు ఎక్కువ వైట్ స్కిన్ ఉంటే నువ్వు స్ట్రైట్నెస్ ఉంటే నువ్వు పెద్ద హీరోవి. అంటే ఆ స్టేటస్, ఆ కాన్షియస్నెస్ ఉంటుంది. అంటే అదే మన బ్రౌన్ వాళ్ళని వాళ్ళు తిట్టడం జరుగుతుంది. అంటే ఇది ఈ యొక్క స్టేటస్ కాన్షియస్నెస్ అనేది చాలా చాలా ముఖ్యం అనేది వెబర్ చెప్తాడు. అంటే రకంగా కార్ల్ మార్క్స్ ఏమో వర్గ చైతన్యము, వెబర్ ఏమో ఈ యొక్క స్టేటస్ చైతన్యం అని ఆయన 2 వర్గాలు చెప్తే ఈయన 4 వర్గాలు అని చెప్పాడు. అతను వర్గ చైతన్యం అని చెప్తే ఇతడు స్టేటస్ చైతన్యం అని చెప్పాడు. ఇవి ప్రధానమైనటువంటి వైరుధ్యాలు. అయితే ఇద్దరు కూడా వర్గం ఉందని, వర్గము ఉన్నవాళ్ళు లేని వాళ్ళు పెట్టుబడిదారులు వీళ్ళు ఉన్నారని ఇద్దరు కూడా యాక్సెప్ట్ చేశారు. కానీ వాళ్ళు చూసే విధానం కలిపాడని చెప్పుకోవచ్చు. ఈ రకంగా వ్యక్తి తరగతి నిర్మాణము, వ్యక్తికి స్థానము, ఉత్పత్తి సంబంధాల్లో అతని స్థానంపై ఆధారపడి ఉంటుందని ఇద్దరు కూడా చెప్పారు. అతను మూలధనాన్ని కలిగి ఉండేలా లేదా నియంత్రించేట్లా అయితే, మరియు అతను ఇతరులను నియమించినట్లయితే అతను పెట్టుబడిదారులు ఆస్తిని సొంతం చేసుకుని లేదా నియంత్రించమని వారి వ్యతిరేకంగా తరగతి కార్మికులకు చెందినవారు. అంటే ఏదైతే ఒక వ్యక్తి యొక్క ఎక్కువ ఆస్తులు కలిగి ఉండడం అతని పెట్టుబడిదారుడు, అతను దానికి వ్యతిరేకంగా ఉన్న మిగతా పనిచేసే వాళ్ళంతా కూడా కార్మికులని చెప్పడం జరుగుతుంది. ఈ రకంగా ఇంకా మ్యాక్స్ వెబర్ గురించి చెప్పుకోవాలంటే ఇంకా చాలా చాలా ఉన్నాయి. ఇక్కడ మనము ఈ పాఠంలో మనం చూడవలసింది ఏంటి అంటే, ఒక వెబర్ యొక్క ఆలోచనలు ఈ యొక్క సామాజిక వర్గీకరణ, సోషల్ స్ట్రాటిఫికేషన్ వరకు మాత్రమే తీసుకున్నాం. ఇంకా మనం లోతుగా పోతే అసలు ఈ పెట్టుబడి సమాజం ఏ విధంగా ఆవిర్భవించింది, దాంట్లో ఒక రకంగా అసలు బ్యూరోక్రసీ ఏ రకంగా పనిచేస్తుంది, ఈ యొక్క పెట్టుబడిదారి సమాజంలో అనేది ఇంకో రకంగా, ఇట్లా రకరకాలైనటువంటి అంశాలలో మ్యాక్స్ వెబర్ చెప్పాడు. అవి ఏ రకంగా ఉన్నాయనేది కూడా మనం చూడొచ్చు. కానీ అది మనకి ఈ పాఠం సంబంధించింది కాదు. మనం ఇక్కడ ప్రత్యేకంగా మ్యాక్స్ వెబర్ యొక్క వర్గీకరణ మీద ఏం చెప్పాడు అనేది మనం తీసుకున్నాం అంతే తప్ప ఆయన రాసినటువంటి పుస్తకాలు మొత్తం మనం ఇక్కడ మాట్లాడుకోవడం జరగదు. ఎందుకంటే దానికి ఒక 10-15 మొత్తం ఒక 6 నెలలు, ఒక సంవత్సరం పాటుగా నేను గురించి మనం చదువుకోవచ్చు. అంతా మనం చదవవలసిన అవసరం లేదు. మనం ఆయన వర్గీకరణ అంటే సామాజిక వర్గీకరణ మీద ఆయన చెప్పినటువంటి అంశాలు ఏంటి అనేది మాత్రమే ఈరోజు మనం పాఠంలో నేర్చుకోవడం జరిగింది. మార్క్సిస్ట్ విశ్లేషణలో తరగతుల యొక్క వ్యతిరేకత ముఖ్యమైన అంశం. ఇప్పుడు కార్ల్ మార్క్స్ ఏం చెప్తాడు అంటే, ఒక తరగతుల వ్యతిరేకత అంటే వర్గ చైతన్యం వస్తుంది, ఈ యొక్క వర్గ చైతన్యం అనేది కార్మికుల ఏకం కాండి, ఆల్ హిదర్ హిస్టరీ ఈజ్ హిస్టరీ ఆఫ్ క్లాస్ స్ట్రగుల్ అని చెప్పాడు. ఇవి ఒక వర్గ చైతన్యం వచ్చేసేసి ఈ ఉన్నత వర్గాల వారిని ఈ కార్మిక వర్గం అనేది పూర్తిగా ధ్వంసం చేసి కొత్త తీసుకొస్తాడని చెప్తాడు. ఈ వ్యతిరేకత ద్వారానే సామాజిక ఆర్థిక మార్పు వచ్చింది అని చెప్తారు. అంటే ఇట్లా వర్గ అపోహ ద్వారానే సామాజిక మార్పు వచ్చిందని చెప్తాడు. కార్మికులను ఎదుర్కోవడానికి పెట్టుబడిదారులు కొత్త మార్గం కనుక్కున్నారు. ఇది మెరుగైన ఉత్పాదక సాంకేతికలకు దారితీసే కొత్త సాంకేతిక కావచ్చు, లేదా కార్మికులు మరింత శక్తివంతం కాకుండా నిరోధించే కొత్త చట్టాలు కావచ్చు. ఈయన ఏమంటాడు అంటే, ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే భారతదేశంలో కానీ ప్రపంచవ్యాప్తంగానే కార్మికులు కొన్ని ఇప్పుడు బిహెచ్ఎల్ కానివ్వండి, పెద్ద కార్మిక సంఘాలు కానివ్వండి, వాళ్ళు బాగా శక్తివంతం అవుతున్నారని పెట్టుబడిదారులు ఆలోచించినప్పుడు ఏం చేస్తారంటే, వాళ్ళందరినీ కూడా తీసేసి ఒక కొత్త మిషన్ తీసుకొచ్చేసి ఆ మిషన్ తోటి పనులు నడిపించుకుంటారు. అంటే ఇక్కడ వర్గ చైతన్యం రాకుండా ఈ యొక్క పెట్టుబడిదారులు ఏం చేస్తారంటే సాంకేతిక అభివృద్ధికి ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చి ఇప్పుడు సాంకేతిక వైపుగా దారి తీయడం జరుగుతుంది. అంటే దీన్ని ఫోర్సెస్ ఆఫ్ ప్రొడక్షన్ అంటారు. అంటే సాంకేతికతను ఉపయోగించడం అనేది ఒక లేబర్ని దెబ్బతీయడానికి ఉపయోగిస్తారనేది ఇక్కడ మనకు అర్థమవుతుంది. అందుకనే మీరు 60, 70, 80 దశకంలో ఉన్నటువంటి ప్రొఫెసర్లు కానివ్వండి, 90 దశకంలో ఉన్నటువంటి ప్రొఫెసర్లు కానివ్వండి, వాళ్ళు టెక్నాలజీని వ్యతిరేకించేవాళ్ళు. వాళ్ళు ఏమో చాలా మంది కమ్యూనిస్టులు అంటే టెక్నాలజీని ఎంకరేజ్ చేసుకుంటూనే అది ప్రజలకు ఉపయోగపడాలని చెప్తున్నారు. చాలా మంది ప్రొఫెసర్లు ఇంతకుముందు భారతదేశం లాంటి దేశము
అనేది కార్మికులు మరియు కర్షకులు ఎక్కువగా ఉన్న దేశం. ఇక్కడ కొన్ని కోట్ల మంది ఉన్నారు. వీళ్ళు కనుక మనం టెక్నాలజీని ఎక్కువ ఉపయోగిస్తే, అంటే ఈ సాంకేతికతని ఉపయోగిస్తే, అది మొత్తం అది డీహ్యూమనైజేషన్ ఆఫ్ లేబర్ అంటారు. అంటే మనిషి అనేది ఒక ఒక పనికిరాని వ్యక్తిగా, ఒక లేబర్ కి అసలు ఎటువంటి హక్కులు లేకుండా పోతాయి. మీరు అందరూ చూస్తూ ఉంటారు, బెర్మన్ రాశాడు ఫుట్లెస్ లేబర్ అని. రోజు రోజుకి ఎట్లయిపోతుంది అంటే, హైదరాబాద్ లో ఇక్కడ చిన్న కన్స్ట్రక్షన్ జరిగితే ఎక్కడి నుంచో కలకత్తా నుంచి, ఒరిస్సా నుంచి, ఛత్తీస్గఢ్ నుంచి, ఎక్కడి నుంచి ఎక్కడి నుంచో కార్మికుల్ని, ఇప్పుడు మీరు సులభ కాంప్లెక్స్ తీసుకుంటే అక్కడ బీహార్ వాళ్ళు పనిచేస్తున్నారు. ఇట్లా రకరకాల రోడ్లను తీసుకుని ఉంటే అక్కడ ఎక్కడెక్కడో నుంచి కార్మికులను తీసుకొచ్చేసి తక్కువ, అంటే సాంకేతికత వల్ల వాళ్ళు ఎక్కడో అక్కడ ఉన్నటువంటి కొంతమంది ఒక ఆర్గనైజ్డ్ గ్రూప్స్ అనేటువంటి ఇవేంటంటే ఎక్కడో ఉన్నటువంటి లేబర్ తీసుకొచ్చేసేసి వాళ్ళు ఈరోజు హైదరాబాద్ లో వాళ్ళకి తక్కువ జీతాలు ఇచ్చేసి వాళ్ళతో పనులు చేయించుకుంటున్నారు. అంటే ఇక్కడ చెప్పదలసిన పాయింట్ ఏంటి అంటే, ఈ సాంకేతికతను పెట్టుబడిదారులు వాళ్ళు చాలా ఎక్కువగా ఉపయోగిస్తారు. అదేవిధంగా వాళ్ళ చట్టాలు కూడా శక్తివంతంగా కొత్త చట్టాలు కూడా తీసుకొస్తారు. మనకు అన్ఫార్చునేట్గా ఏం జరుగుతుంది అంటే, రోజు రోజుకి మన కార్మిక చట్టాలు ఈ మధ్యలో ఈ ప్రపంచీకరణలో ఏమైంది అంటే, ఈ యొక్క వర్గపూర్వక చైతన్యం తగ్గి ఈ మిగతా చైతన్యాలు పెరగడం వల్ల, అంటే అస్తిత్వ చైతన్యాలు, లేకపోతే స్టేటస్ చైతన్యాలు, ఇట్లాంటి చైతన్యాలు పెరగడం వల్ల ఈరోజు కార్మిక చట్టాలు చాలా అవి కార్మిక చట్టాలు ఏమవుతున్నాయి అంటే ఈరోజు చాలా వీకెన్ అవుతున్నాయి. వీకెన్ అంటే అవి కొంచెం బలహీన పడుతున్నాయి. ఎందుకు పడుతున్నాయి అంటే, ఇప్పుడు వచ్చినటువంటి సాంకేతికనే కానివ్వండి, ఇప్పుడు వస్తున్నటువంటి వేరే చైతన్యాలు అనేటివి ఈ కార్మిక చైతన్యం దెబ్బతీసేసి పాపం వాళ్ళ యొక్క ఈ ఇంతకుముందు 8 గంటల పని దినాలు ఉండేవి. ఇప్పుడు వస్తున్న కొత్త ప్రభుత్వాలు వాటిని పూర్తిగా దెబ్బతీస్తున్నాయని మనం చెప్పుకోవచ్చు. దీనివల్ల మనిషి అనేవాడు చాలా విపరీతమైనటువంటి ఒత్తిడికి లోనై చాలా మంది కార్మికులు, ఎస్పెషల్లీ కాంట్రాక్ట్ కార్మికులు, ఇంతకుముందు కేంద్రీయ విశ్వవిద్యాలయాలు, డిఆర్డిఓ ల్యాబ్లు, కేంద్ర ప్రభుత్వ అంశాలు ఇవి కూడా కాంట్రాక్ట్ లేబరర్స్ ఉండకపోయేది. కానీ ఈ రోజు మీ అందరూ చూస్తూ ఉంటారు, ఈ కాంట్రాక్ట్ లేబర్ ఎప్పుడైతే వచ్చిందో, అంటే దీన్ని ఇప్పుడు మీరు ఏ ప్రభుత్వ ఆఫీస్ తీసుకున్నా కానీ దాంట్లో కేంద్ర ప్రభుత్వ ఆఫీసులలో ఇంతకుముందు కాంట్రాక్ట్ ఆఫీసర్స్, పార్ట్ టైం ఇట్లాంటి వాళ్ళు ఉండకపోయేది. ఇది రాను ప్రభుత్వాలు ఏం చేశాయంటే, అది ఈ కార్మిక చట్టాలని చాలా లూజ్ చేసేసేసి హైర్ అండ్ ఫైర్, అంటే వాళ్ళు అవసరం ఉన్నంత వరకే ఒక వ్యక్తిని తీసుకోవడం, తర్వాత వాళ్ళని తీసిపడేయడం, ఇట్లాంటి అంటే కార్మిక భద్రత లేకుండా ఈ కొత్త చట్టాలను తీసుకొచ్చేసి, కొత్త సాంకేతికతను తీసుకొచ్చేసేసి మొత్తం కార్మిక వర్గాన్ని పూర్తిగా ధ్వంసం చేసే ఒక ప్రయత్నం ప్రపంచవ్యాప్తంగా జరుగుతుంది. అంటే ఇక్కడ అదేవిధంగా అంటే కార్మిక చట్టాన్ని పూర్తిగా ధ్వంసం చేసేసి ఒక దోపిడీ వ్యవస్థకు అంటే సాంకేతికతను ఉత్పాదకు ఉపయోగించుకోవడం తప్పులేదు, కానీ అది ఒక దోపిడీకి ఉపయోగించుకోవడము, కార్మికులని లేకపోతే కర్షకుల్ని, ప్రజల యొక్క దోపిడీ చేయడం, వర్గం ఎదగకుండా చేయడం అనేది చాలా ప్రధానమైనటువంటి మనం ఇక్కడ ప్రాబ్లం అని చెప్పుకోవచ్చు. ఇంత దోపిడీ ఆధునిక పెట్టుబడిదారి విధానంలో ఎక్స్ప్లాయిటేషన్ ఎక్కువగా జరుగుతుంది. ఇది అనివార్యం అంటాడు కార్ల్ మార్క్స్. ఏంటంటే ఒక పెట్టుబడి పెట్టినవాడు ఎక్కువగా శ్రమ దోపిడీ చేస్తాడు. ఈ రోజు మీ అందరికీ తెలుసు, మనకు ప్రపంచ కుబేరుడు భారతదేశం నుంచి ఉన్నాడు. మరి ఎక్కడి నుంచి వచ్చింది అంటే సంపద, పెద్ద పెద్ద ప్రొఫెసర్లు కూడా చెప్తుంటారు. అంటే ఈ యొక్క ఒక పక్క పల్లెటూరులో ఎరువులు రైతులు దొరకక ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళు ఉన్నారు. మా మిత్రుడు ఒకటి మిర్చి పంట వేసి దానికి ఎరువులు, వాటికి మందులు దొరకట్లేదని తిరుగుతున్నాడు. ఒక పక్క రైతులు ఆత్మహత్యలు కోరుకుంటే, ఇంకో పక్క ప్రపంచంలోనే అత్యధిక ధనవంతుడు ఈ భారతదేశంలో ఉన్నారు. అంటే ఇక్కడ నేను చెప్పాల్సింది ప్రపంచంలోనే ఉన్నారు, భారతదేశంలోనే కాదు. అంటే ఈ యొక్క అసమానత సమాజం అనేది పెరుగుతుంది. అయితే కార్ల్ మార్క్స్ ఏమంటాడు అంటే, ఈ యొక్క పెట్టుబడిదారు సమాజంలో ఈ అసమానతలు అనేవి సహజం అంటాడు. ఇట్ ఈస్ ఇన్విటబుల్ ప్రాసెస్ అని చెప్తాడు, ఇది తప్పనిసరి పరిస్థితి అని చెప్తాడు. అదేవిధంగా చివరిలో ఏమవుతుంది అంటే ఆయన ఏమంటాడు అంటే, వర్గ చైతన్యం అంటే మనం దోపిడీకి గురవుతున్నాము అనేది జనాలకు తెలిసి కొత్తగా వాళ్ళు విప్లవాలు తీసుకొచ్చేసేసి ఈ దోపిడీ సమాజాన్ని కూల్చే అవకాశం ఉందని చెప్తున్నారు. ఈ రోజు మీరు కనుక అదానీ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ మీరు చూస్తే, అది పూర్తిగా తప్పుడు లెక్కలతోటి బ్యాంకుల దగ్గర ఎక్కువగా లోన్లు తీసుకొచ్చేసేసి ఒక తప్పుడు సమాచారం ఇచ్చిందని చెప్పడం వల్ల ఒక 2 రోజుల్లోనే స్టాక్ ఎక్స్చేంజ్ మొత్తం పడిపోయింది. ఎందుకు పడిపోయింది అంటే, ప్రజలు దాని మీద విశ్వాసం తగ్గించి వాళ్ళ దగ్గర వాళ్ళు పెట్టినటువంటి పెట్టుబడిని విత్డ్రా చేశారు.
ఈరోజు ఎల్ఐసి కానివ్వండి, లేకుంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కానీ కొన్ని లక్షల కోట్ల రూపాయలు దాంట్లో వాళ్ళు పెట్టుబడి పెట్టడం జరిగింది. అది ఈరోజు మరి ఆ ఎల్ఐసి ఎవరు పెడుతున్నారు డబ్బులు? ఆ ఎల్ఐసిలలో కార్మికులు, పేదవాళ్ళు, మధ్యతరగతి వాళ్ళు, ఉన్నవాళ్ళు వీళ్ళంతా డబ్బులు పెట్టారు. అంటే వీళ్ళు వాళ్ళ యొక్క షేర్లను విత్డ్రా చేసుకుంటున్నారు అంటే వాళ్ళు దాంట్లో తమ విశ్వాసాన్ని తగ్గిస్తున్నారు. అంటే ఇక్కడ అర్థం ఏంటి? వర్గ చైతన్యం వచ్చింది. అంటే ఈ రోజు ప్రజలు ఒకరు మోసం చేస్తే దాని నుంచి వెంబటే బయటికి రావడం, కొత్త దాన్ని వాళ్ళు ఎంకరేజ్ చేయడం అనేది జరుగుతుంది. అంటే కార్ల్ మార్క్స్ సిద్ధాంతం ప్రకారం ఒక రకంగా ఈ పెట్టుబడిదారు విధానంలో ఈ యొక్క వర్గ చైతన్యం వస్తుంది. ఈ వర్గ చైతన్యం అనేది ఇది చివరికి పెట్టుబడిదారు సమాజాన్ని మొత్తం సమూలంగా దెబ్బతీస్తుంది అనేది కూడా ఆయన చెప్పడం జరిగింది. ఇది ప్రాథమికంగా జరుగుతుంది అనేది కూడా కార్ల్ మార్క్స్ తన సిద్ధాంతాల ద్వారా చెప్పాడు. ఒకే స్థాయిలో వెబర్ తరగతి మార్క్స్ అభిప్రాయాన్ని అంగీకరిస్తూ, అయితే అతను మార్క్స్ మద్దతు ఇవ్వడానికి కాదు, అతని విశ్లేషణ బలహీనతలు ఎలా ఉన్నాయో చూపించడానికి సమాజాన్ని రెండు ప్రధాన తరగతులుగా విభజించలేమని ఆయన చెప్పాడు. వెబర్ ఏం చెప్తాడు అంటే ఇట్లా ఉన్నత వర్గాల వాళ్ళు, ఇట్లా కూలి వర్గాల వాళ్ళు కాదు అని దాన్ని ఒప్పుకోను అని మార్క్స్ వెబర్ చెప్తాడు. మార్కెట్ పరిస్థితిని మరియు చేసిన పని కారణంగా ఉద్భవించే మరికొన్ని తరగతులు ఉన్నాయని చెప్తాడు. మార్క్స్ వెబర్ ఏమంటాడంటే నువ్వు చేసే ఒక పని వల్ల ఒక కొత్త తరగతిని నువ్వు ఉపయోగించవచ్చు. అంటే ఉదాహరణకి ఏం చెప్పొచ్చు అంటే న్యూ మిడిల్ క్లాస్ అంటారు. ఈరోజు మా ఊర్లో పుట్టినటువంటి ఒక అబ్బాయి ఈరోజు హైటెక్ సిటీలో ఒక పెద్ద ఒక కంపెనీ నడుపుతున్నాడు. అతను అమెరికా కూడా పోవడం జరిగింది. అంటే అతను చదువు ప్రకారం అది కొత్త నూతన సామాజిక వర్గంగా అతను ఆవిర్భవించాడు. అంటే సమాజంలో వాళ్ళ యొక్క చదువు వల్ల, వాళ్ళ యొక్క అవకాశం వల్ల ఒక కొత్త సామాజిక వర్గం ఉత్పన్నమవుతుంది. ఇప్పుడు ఐటీ క్లాస్ అనేది ఇంతకుముందు లేదండి. బెస్ట్ ఎగ్జాంపుల్ మీ అందరికి చెప్పేది ఏంటంటే సమాజంలో కానీ ప్రపంచ సమాజంలో కానీ మీరు ఏ రోజైనా విన్నారా ఒక ఐటీ ఒక ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో పనిచేసే ఒక సాదా సైంటిస్ట్కి ₹1,00,000 రోజు నెలకి, మరి అదే కూలిపోతే ₹200 ఒక రోజుకి, మరి అదే ఒక ఇంజనీర్కు వేళ్ళకి ₹1,00,000 ఉండడం అనేది అంటే ఇది కొత్త సామాజిక వర్గం. వీళ్ళ దగ్గర డబ్బులు ఎక్కువగా ఉంటాయి. ఇది వెబర్ చెప్పాడు. అంటే కార్ల్ మార్క్స్ ప్రకారం ఈ రెండే ఉండవు, ఒక కొత్త సామాజిక వర్గాలు ఉద్భవిస్తాయి అవి అని ఆయన చెప్పడం. ఇప్పుడు దాన్ని వైట్ కలర్ క్లాస్ అని కూడా అంటారు. ఈ రకంగా కొత్త సామాజిక వర్గం అనేది మనకు సమాజంలో వచ్చిందనేది మనకు ప్రధానంగా అర్థమవుతుంది. అందువల్ల సమాజంలో 4 ప్రధాన వర్గాలు ఉన్నాయని, అది క్యాపిటలిస్ట్ క్లాసు, వైట్ కలర్ క్లాసు, పెట్టి బూర్జువాజీ క్లాసు, ఆ తర్వాత అన్స్కిల్డ్ క్లాస్ అని ఈ రకంగా మ్యాక్స్ వెబర్ 4 రకాలు చెప్తే కార్ల్ మార్క్స్ 2 రకాలుగా చెప్పాడు. ఈ విధంగా వెబర్ పూర్తిగా వివరించలేదు. అతని యొక్క హోదాపై ఎక్కువ ఒత్తిడి తెస్తాడు. అంటే మ్యాక్స్ వెబర్ ఎక్కువగా హోదా గురించి చెప్పాడు, అదే కార్ల్ మార్క్స్ ఏమో వర్గ స్పృహపై ఒత్తిడి తెస్తాడు. వెబర్ సామాజిక స్థిరీకరణ యొక్క ముఖ్యమైన అంశంలో వర్గ స్పృహ చూపించడానికి ప్రయత్నించాడు. అంటే వర్గ స్పృహ అనేది చాలా ముఖ్యమని కార్ల్ మార్క్స్ చెప్తే, లేదు స్టేటస్ స్పృహనే చాలా ఎక్కువ అని మనకు మ్యాక్స్ వెబర్ చెప్తాడు. ఈ రకంగా వీళ్ళిద్దరు కూడా విభేదించారు. అయితే వీళ్ళిద్దరు కూడా వర్గం అనేది ఉంది, అది చాలా ముఖ్యమనేది కూడా ఇద్దరు శాస్త్రవేత్తలు వాళ్ళు ఒప్పుకోవడం జరిగింది. ఈ రెండింటిని పోల్చి చూసేటప్పుడు మార్క్స్ అభిప్రాయం వెబర్ వ్యతిరేకించి దాన్ని మనం గుర్తుంచుకోవాలి. అతను మార్క్స్ ప్రత్యామ్నాయాలను అందించడానికి ప్రయత్నించాడు. ఈ కోణంలో రెండింటిని పోల్చడం సాధ్యం కాదు. ఎందుకంటే వెబర్ పని మార్క్స్ కాంప్లిమెంటరీ కాదు. అంటే వెబర్ ఎప్పుడైనా కానీ కార్ల్ మార్క్స్ కొనసాగింపు కాదు, ఇతను ఒక కొత్త సిద్ధాంతం అని మనం చెప్పుకోవచ్చు. ఏ విధంగా అంటే డేవిస్ ఏ రకంగా అయితే డేవిస్ అనే అతను ప్రిన్సిపల్స్ ఆఫ్ సోషల్ సర్టిఫికేషన్ రాశాడు. ఆయన ఏ రకంగా అయితే ఇప్పుడు ఆ తర్వాత పార్సన్ వచ్చాడు. అదే రకంగా ఈ పార్సన్ అనే అతను డేవిస్కి అతను అతను ఒక పరస్పరమైనటువంటి సంబంధం ఉంది, కానీ ఒకరికొకరు ఒకటే అని చెప్పడం కష్టం. ఈ 2 రకాలుగా కార్ల్ మార్క్స్ సిద్ధాంతము వర్గ సిద్ధాంతం అయితే, మ్యాక్స్ వెబర్ సిద్ధాంతం కూడా వర్గాన్ని వాడుకుంటూనే ఆయన ఏమంటాడంటే ఈ యొక్క స్థితి ఇవి చాలా ముఖ్యమనేది, పవర్ అనేది చాలా ముఖ్యమని ఆయన చెప్పడం జరుగుతుంది. ఈ రకంగా సారూప్యతలు ఆ తర్వాత వాటికి వైరుధ్యాలు అని చెప్పుకోవచ్చు. మొత్తంగా ఈ యూనిట్లో తరగతి ఎలా ఉంటుంది, మొత్తం సమాజంలో తరగతులు ఎలా ఉంటాయి, ఆ విధంగా ఏ విధంగా ఆవిర్భవించాయి, వాటి యొక్క పరిస్థితి ఎలా ఉంటుంది, కార్ల్ మార్క్స్కి మరియు మ్యాక్స్ వెబర్ తేడా తెలుసుకున్నాము. ఈ రోజుకి ఈ పాఠంతో ముగిద్దాం. మరొక పాఠంలో మళ్ళీ కలుద్దాం. మీ అందరికీ నమస్కారం.